ఓకే మళ్ళా ఓకే మాస్టర్స్, ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన భీమనేని వంశీ గారు రావడం జరిగింది. సార్ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. వెల్కమ్ సార్. అలాగే ఈ యొక్క వసుదైన కుటుంబం ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి మా అక్కినేని నాగేశ్వరరావు సార్ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అంటే ఆయన ఇంటి పేరు ఏదైనా మేము మాత్రం ఆయన్ని అక్కినేని నాగేశ్వరరావు అని తీర్చిదిద్దుకున్నాము. అలాగే వసుదైన కుటుంబం ఫౌండర్ మునిబాబు గారు కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు ఇరువురు కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ, ఇక్కడ నేను కూడా కూర్చోవాలి కాబట్టి నాకు కూడా ఒకసారి చప్పలు కొట్టుకోండి. సార్ యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన కార్యక్రమంలో మన వంశీకృష్ణ గారి చేత ప్రసంగం చెప్పించుకుందాం. జ్ఞానం తెలుసుకుంటానికి వారికి అందిస్తున్నాను మైక్. హర హర మహాదేవ, శంభో శంకర. ఒక అద్భుతమైన క్షేత్రం కాళహస్తియే అద్భుతం. కాళహస్తి దగ్గర ఉన్న ప్రకృతి వడిలో దక్షిణ కైలాసంలో పిరమిడ్ ధ్యాన క్షేత్రం తయారైంది. ఎంత అద్భుతమైంది, చప్పలు కొట్టుకుందాం ఇక్కడికి. యాక్చువల్గా దక్షిణ కైలాసం అంటే ఏంటంటే, అది చాలా చోట్ల ప్రత్యేకత ఉంటుంది దానికి. కాళహస్తికి ఆ పేరు ఉంది. ముందు అసలు అది ఎలా వచ్చిందో చెప్తా మీకు. ఈశ్వరుడు ఒక వరం ఇస్తాడు ఒక స్త్రీకి. ఆ వరం ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆయన ఉగ్రుడైపోతాడు. అంటే అది పూర్తి కాదనమాట. ఇప్పుడు బాస్ వరం ఇస్తాడు, కింద అసిస్టెంట్ దాన్ని ఫిల్ఫిల్ చేయాలి కదా, వాళ్ళు చేయరు. అప్పుడు ఆయన చాలా ఉగ్రుడైపోతాడు, చాలా కోపంతో ఉంటాడు, చాలా కోపంతో ఊగిపోతాడు. దాంతో లోకలన్నీ అల్లకల్లోలం అవుతుంటాయి. బాస్ కోపం వస్తే కింద ఆఫీస్ ఎలా ఉంటుంది, అలా అయిపోతుంది. ఇంటి యజమాని కోపంతో ఉంటే ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు కదా. అమ్మ కోపంతో ఉంటే పిల్లలందరూ పరిస్థితి ఏంటి? పిన్ డ్రాప్ సైలెన్స్. అలాంటి ఒక దారుణమైన స్థితిలో లోకం ఉంటుంది. అప్పుడు ఆయన తన యొక్క కోపం సరికానిది అని ఆయన దాన్ని గమనించి దాన్ని జీరో చేయడానికి ఆయన ఒక ప్లేస్కి వస్తాడు. ఒక ప్లేస్కి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ధ్యానం చేస్తాడు. ఇంకేం చేయరు. ఆ ధ్యానం చేసిన ప్లేసే, అంటే ఈశ్వరుడు కోపంతో ఊగిపోతూ ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి మరలా తిరిగి తన శాంత స్వరూపాన్ని పొందిన ప్లేస్ పేరే దక్షిణ కైలాసం. అది దక్షిణ కైలాసం యొక్క రహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మనందరం రకరకాల మానసిక స్థితుల్లో ఉన్నాం. మన మానసిక స్థితులన్నీ ఇన్బ్యాలెన్స్ అయి ఉన్నాయి. ఇన్బ్యాలెన్స్ అయి ఉన్న మానసిక స్థితులు బ్యాలెన్స్ అవ్వడానికి మనకు కూడా ఒక ప్లేస్ కావాలి. కాబట్టి భూమి మీద వాటిని యోగులు ఋషులు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి కాళహస్తి. కాళహస్తి కూడా ఒక తూరి చప్పట్లు కొడదాం. ఈ సంగీత బాబు ఒక తూరి అంటాడు, నాకు అది అలవాటైపోయింది. మా ఊళ్ళో ఒక తూరి ఏంటి అంటున్నారు. అందుకని మేమేం చేస్తాం, ఏ ఊరు వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ వాడుతుంటాం. శ్రీకాకుళం వెళ్ళామనుకో సిట్టం అనాల, సిట్టం సేపు కంప్లీట్ అయిపోద్ది అంటాం. ఇలా రకరకాల భాషలు ఉంటాయి. బేగా కంప్లీట్ చేస్తున్నాను అలా అక్కడ. సో ఏదేమైనా దక్షిణ కైలాసం పర్పస్ ఏంటి అంటే సరికాని మనుషులు సరి అవ్వడానికి. ఇది గుర్తుపెట్టుకోండి, అది పర్పస్. ఇంకా రకరకాల మైండ్స్, అది కోపం ఉండని, తాపం ఉండని, మత్తు ఉండని, లేకపోతే వ్యసనాలు ఉండని, ఏదన్నా ఉండని, సరికాని మనిషి, సరికాని చైతన్యం శాంతం పడి స్థిమితపడి నిశ్చలం అవ్వడానికి ఉపయోగపడే ప్లేస్నే దక్షిణ కైలాసము అంటారు. అది శివుడి నుంచి ప్రారంభమైంది. ఇది దీని యొక్క రహస్యం. అయితే మరి శివుడు పని అయిపోయింది, ఆయన హ్యాపీగా శాంతపడ్డాడు, కూల్గా ఉన్నారు, వెళ్ళిపోయారు. మరి మానవులకు కూడా అది కావాలి. కాబట్టి ఆ విధంగా శ్రీకాళహస్తి వచ్చింది. శ్రీకాళహస్తి ఏనుగు, ఆ తర్వాత సాలిపురుగు, ఆ కథ కన్నా ముందు స్టోరీ ఇది నేను చెప్పింది.
అది ఉంది కాబట్టి అవి వచ్చినాయి, అది తర్వాత విషయం. అక్కడ అవి కూడా కొట్లాడుకొని తర్వాత శాంతపడి మిత్రులు అయిపోతాయి. ఈ కథ మీ అందరికీ తెలిసిందే. అంటే ఫైనల్గా ఈ దక్షిణ కాశీ పర్పస్ ఏంటి అంటే సరికాని వాడు సరి అవ్వాలి, ఇది పాయింట్. ఇప్పుడు కాళహస్తిని తీసుకుందాం, ఎంతో చక్కటి శక్తి క్షేత్రం. సరికాని మైండ్లో అక్కడికి వెళ్ళి సరి అవ్వాలని పరమయోగులు నిర్మించిన గొప్ప క్షేత్రం అది, ఈ భూమి మీద ఉన్న గొప్ప కానుక. అయితే ఇప్పుడు అక్కడ సరికాని వాళ్ళు సరి అయ్యే విధంగా మనకు అవకాశం ఉందా చెప్పండి? నువ్వు వెళ్ళి నుంచోడానికే ప్లేస్ లేదు, తోసేస్తారు, చెల్లు 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 అంటారు. అక్కడ ధ్యానం చేయడం ఏంటి? ఇంకా నీవు వెళ్ళి అక్కడ 2 నిమిషాలు కూర్చుంటే లేపేస్తారు. పంచాయతీ గొడవ, ఒకడేమో కొబ్బరికాయ పెద్ద చెప్ప అంటాడు, ఒకడు చిన్న చెప్ప అంటాడు, ఒకడు ప్రసాదం పులిహార లేదంటాడు, ఒకడేమో గారి అయిపోయింది అంటాడు, తిండి మీద గోల, దర్శనాలు, టికెట్లు, తోపులాట్లు. ఎక్కడుంది మీరే చెప్పండి? దేవాలయాల్లో అసలు దేవాలయాలన్నీ ఎందుకు ఉన్నాయంటే దేవాలయాలన్నీ ధ్యానాలయాల కోసం నిర్మించబడ్డాయి. దేవాలయాలన్నీ ధ్యానాలయాలు, అద్భుతమైన మన దేవాలయాలు, ఒక శక్తి క్షేత్రాలు అన్నీ దక్షిణ కాశీ లాంటివే, అన్ని ట్రాన్స్ఫర్మేషన్ కోసం పెట్టబడ్డాయి. కానీ ఈరోజు మనం పాడు చేస్తున్నాం వాటిని. దేవాలయం బాగానే ఉంది, మనం దాన్ని గబ్బు చేస్తున్నాం. మాట్లాడుతూనే ఉంటారు, దేవాలయంలో ఏం మాట్లాడతారో కొబ్బరికాయ చెప్పకొట్టుకోవడం, పీక్కొని తినటం, మాట్లాడుకోవటం, లోకాభిరామాయణం, వాట్సాప్ చూసుకుంటారు, రీల్స్ చూసుకుంటారు, పెద్ద సౌండ్ పెట్టి అరుస్తుంటారు. మీరే చెప్పండి, ఎక్కడన్నా ఉందా? ఏ దేవాలయం అన్నా వెళ్ళగానే నిశ్శబ్దంగా ధ్యానం చేసుకొని ఒక అలౌకికమైన అనుభూతి పొందే దేవాలయాలు మనం పాడు చేస్తున్నాం. దేవాలయాల్లో లోపమేమి లేదు. మన పూర్వీకులు సనాతన ధర్మంలో నుంచి తయారైన దివ్య క్షేత్రాలన్నీ మనం పాడు చేస్తున్నాం, గబ్బు గబ్బు చేస్తాం, మామూలుగా కాదు. ఎందుకు అంటే మన భక్తి చిత్తం శివుడి మీద ఉంది, భక్తి ఏమో చెప్పుల మీద ఉంది. ఒకటి శివాలయంకి వెళ్ళాడు, వంగొంగ దండం పెడతాడు, వెనక గేటు దగ్గర చూస్తుంటాడు. అడిగాము, ఏమి రా నువ్వు ఎందుకు వెనక చూస్తున్నావు, శివుడు ముందున్నాడు కదా అంటే, సార్ కొత్త చెప్పులు సార్, గేట్ దగ్గర వదిలేను సార్ అన్నాడు. ఆడి పరిస్థితి అది. చిత్తం శివుడు, లోపల శివుడు, కానీ ధ్యాస అంతా నా చెప్పులు ఎవడైనా ఎత్తుపోతాడేమో, ధ్యాస అంతా కొబ్బరి చిప్ప. మనం ఇంతలో కాయిచ్చాం, చిన్న చెప్పు వస్తుంది మనకి, మన చెప్పేది అన్ని చెప్పుల్లో మన చెప్పు ఎక్కడ ఉంది? లేదా కిరీటం ఎంత ఖరీదై ఉంటుంది, లేదా పూజారి గారికి ఎంత డబ్బులు వచ్చినాయి. చూసారా, మనము మన దేవాలయాల్ని మనం పాడు చేస్తున్నాం. ధ్యానం చేయాల్సిన ప్లేస్లు అవి. సరికాని మైండ్స్ అన్నీ సరి అవడానికి పెట్టబడ్డ గొప్ప క్షేత్రాలు దేవాలయాలు. ఇప్పుడు మన దక్షిణ కాశీనే తీసుకుందాం, కాళహస్తి. నేను చాలాసార్లు కాళహస్తి టెంపుల్కి వెళ్ళాను. ఏదో మూల చూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఎవడో వచ్చి లేపేస్తాడు. గోల గోల, అబ్బా అసలు బస్టాండ్లో కూడా అంత గోల ఉండదు, అరుపులు కేకలు. ఎంత అద్భుత క్షేత్రం అండి అది, ఎంత గొప్ప క్షేత్రం అండి. వాయులింగం అండి అది. అక్కడ దీపాన్ని చూసారు ఎలా ఉంటుందో, నిశ్చలంగా నిర్మలంగా. అలాంటి క్షేత్రంలో మనం ఎలా అయిపోవాలి, మనం కూడా నిర్మలంగా అయిపోవాలి. అందుకు పెట్టబడ్డదే దక్షిణ కాశీ. సరే, అక్కడ ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు, మనం మారం, మనం ఇంతే, జనాలు ఇంతే. అందుకని ధ్యానుల కోసం ఒక ప్రత్యేకమైన క్షేత్రం ఏర్పాటు చేయాలని వచ్చిన తలంపులోనే ఇదిగో ఈ దక్షిణ కాశీ ధ్యాన క్షేత్రం తయారైంది. ఇది దీని రహస్యం. అంటే దక్షిణ కాశీ అయిన కాళహస్తిలో మీరు చేయలేని ధ్యానాన్ని ఇక్కడ చెయ్యొచ్చు. ఇక్కడ మాట్లాడుకోవటాలు లేవు, పోట్లాటలు లేవు, తోపులాటలు లేవు, పెద్ద పెద్ద అరుపులు లేవు. ఎవరు వచ్చినా నిశ్చలంగా ఈ పర్వతాల మధ్య కూర్చొని హాయిగా ధ్యానం చేయొచ్చు, నిశ్చలంగా అయిపోవచ్చు. సరికాని మనసులన్నీ సరి అయిపోవచ్చు. అందుకు నిర్మించబడ్డదే ఈ దక్షిణ కాశీ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అర్థమవుతుంది ఇది ఎందుకు క్రియేట్ చేయబడిందో? ఇది కూడా ఋషుల ప్రణాళికే. అబ్బా అక్కడంతా భక్తులకి ఇచ్చేద్దాం, సాధకులకి ఇది ఇద్దామని ఈ వింగి పెట్టారు. అందులో భాగం ఇది, ఇదేం పెద్ద వేరేది కాదు. ఇది కాళహస్తి దేవాలయంలో ఒకానొక భాగమే ఈ పిరమిడ్ క్షేత్రం, ధ్యాన క్షేత్రం. దాని డిపార్ట్మెంట్ అనమాట అది. ఆ డిపార్ట్మెంట్ తెచ్చి ఇక్కడ పెట్టారు. కొంచెం దూరంగా పెట్టుకుంటారా బాబు, వీళ్ళని మార్చలేవురా, శివుడు ఏం చేశాడు, ఒరే నాయన వీళ్ళని నేను మార్చలేను, వీళ్ళు టెంకాయ చెప్పల మీద గోల తప్ప ఇంకోటి లేదు, అందుకని నేను ఈ గోల బ్యాచ్ని నేను మార్చలేను, అందుకని మీకే ఒక ప్రశాంతమైన వాతావరణం ఇస్తానని ఎవరు సూట్ అవుతారా అని ఎత్తుకున్నారు. ఇదిగో మునిబాబు గారు, సంగీత్ బాబు గారు, ఇద్దరు బాబులే.
ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళ టీం తయారు చేశారు. ఇదిగో మంచి ప్లేసు, ప్రశాంతమైన ప్లేసు రాసేసాడు, ఆయన హాస్టల్గా రాసేసాడు. టింగ్ అని స్టాంప్ అయిపోయింది. కళ్ళు తెరిచేదానికి మనం అందరం ఇక్కడ ఉన్నాం. మనం చేయట్లా, యూనివర్స్ ఆల్రెడీ డిజైన్డ్. అయితే ఎవరు సూట్ అవుతారు అనేది యూనివర్స్ నిర్ణయం. ఎవరు సూట్ అవుతారు అంటే బాబులు సూట్ అవుతారు, బాబులు. ఎందుకంటే బాబులు బాగా బిజీ, వీళ్ళే సూట్ అవుతారు. ఆ ఓపిక ఆయనకు ఉంది, ఆ టాలెంట్ ఈయనకు ఉంది. ఇద్దరిలోనూ టాలెంట్ ఉంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు దాకా కలిసి ఉంటారో, ఇద్దరు ఎంత స్నేహంగా ఉంటారో, ఇది అంత అభివృద్ధి చెందుద్ది. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే 2 డైమెన్షన్స్ ఒక చాట ఉండవు. ఇతని దగ్గర గురుతత్వం ఉంది, జ్ఞానానికి ప్రత్యేక ఈయన ఆర్గనైజ్ చేయలేరు. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఈయనకి ఇచ్చామంటే అది గోయిందా. అలాగని సంగీత బాబుకి ఆర్గనైజేషన్లో ఎక్స్పర్ట్. ఈయన ఏదైనా తిమ్మిని బమ్మిని చేయగలడు, కొండను కింద పెట్టేయగలడు, కింద తీసి కొండను చేసేయగలడు. కానీ ఈయనకి ఆ మనుషుల్ని డైమెన్షన్ రాదు. ఆయనకి ఆకట్టుకునే కాన్సెప్ట్ ఆయనకు తెలియదు. అంటే ఆయన కొంతొచ్చు, ఈయనకి కొంతొచ్చు. బట్ ప్రధానమైంది ఇతను ఒక గురుస్థానం, ఈయనది ఆర్గనైజర్ స్థానం. గురువు ఆర్గనైజర్, కృష్ణుడు అర్జునుడు కలిస్తేనే అద్భుతం. ఇద్దరిలో 2 శక్తులు. పత్రికారు ఏం చేస్తాడంటే 2 శక్తులను కలుపుతాడు. బాగా గుర్తుంచుకోండి, పత్రిసారి చేసే గొప్ప అద్భుతం ఇదే. ఆ 2 శక్తులను కలుపుతాడు అనమాట. అలా కలపబడ్డ ఆ 2 శక్తులే వీళ్ళిద్దరూ ఎంత స్నేహంగా ఉంటారో, వీళ్ళిద్దరూ ఇంత అద్భుతాన్ని సృష్టిస్తారో మీరు భవిష్యత్తులో చూద్దరు. కానీ ఎందుకంటే ఈ క్షేత్రం ఈశ్వరుడు యొక్క మది నుంచి వచ్చింది. నేను ఇక్కడికి వెళ్తున్నాను, అసలు నాకు దీని గురించి తెలీదు. వీళ్ళు చిన్న ఫ్లైర్ పంపించారు, నువ్వు రావాలంటారు సంగీత బాబు. నాకు చాలా టైట్గా ఉంది. మన ప్రకృతి వాళ్ళు ప్రోగ్రామ్ చేశాను. నా మొహం చూస్తున్నారు, నిద్రపోయి నేను వారం 10 రోజులు అవుతుంది. నిన్న వచ్చాను, అక్కడ 10 రోజులు డైలీ నైట్ 3 అవుతుంది. ఇక్కడికి వస్తే నిన్న మా నెల్లూరులో ప్రోగ్రాము, నిన్న రాజమండ్రి ప్రోగ్రాము, అక్కడ 2 చూసుకొని ఇక్కడ చూసుకొని నేను వెళ్ళిపోతాను బాబు, ఏదో విధంగా మేనేజ్ చేయంటే నువ్వు రావాల్సిందని కూర్చున్నాడు. సరే అని సంగీత బాబు చెప్పాడంటే నేను ఎక్కడికైనా వస్తా. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అద్భుతమైన మిత్రత్వం ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, అది వెంకటేశ్వరుడి నుంచి మా ఇద్దరు కనెక్షన్ ఉంది. అక్కడ మాకు ఒక లెక్క ఉందన్నమాట. సరే అనుకొని నేను ఇంకా బయలుదేరి ఎట్లయినా సరే వచ్చాను. తెల్లారి 3ంటికి మేము జాగారాన్ని కంప్లీట్ చేసి, వాళ్ళందరూ కంప్లీట్ చేసి వాళ్ళని పంపించి 1 గంట పడుకొని స్నానం చేసి ఇటు పడి వచ్చా. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ 12 కల్లా వైజాగ్ వెళ్ళిపోవాలి రాత్రికి. సో ఎందుకు వచ్చాను నాకేం తెలియదు. ఇది ఏం చెప్పను, నేను ఆలోచించుకుంటూ వస్తుంటే అప్పుడు నాకు దక్షిణ కాశీ గురించి కారులో ఉన్నప్పుడే ఆ ట్రాన్స్మిషన్ అయిపోయింది. ఇక్కడ రాగానే పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏమిటయ్యా అంటే కాళహస్తిలో జరగాల్సిన ధ్యానం, అక్కడ జరగాల్సిన శక్తి తీసుకునే వాళ్ళకి అది అవకాశం లేదు కాబట్టి, అలాగని వాళ్ళని తప్పు పట్టం. కాలం అలా అయిపోయింది, మనం ప్రజలు అలా అయిపోయారు కాబట్టి అక్కడ తీసుకోవాల్సిన శక్తి ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి ఈశ్వరుడు ఇక్కడ ఒక క్షేత్రాన్ని నిర్మించి ఒక సైలెన్స్, ఒక అద్భుతమైన వ్యాలీని తయారు చేశాడు. దానికి వీళ్ళిద్దరూ ఆర్గనైజర్లు, వీళ్ళిద్దరూ దివ్య శక్తి నిర్వాహకులు. ఇదండి దక్షిణ కాశీ యొక్క స్టోరీ. అందుకు ఏర్పడిందండి. అయితే ఈ పిరమిడ్ ఏదో అక్కడే కట్టుకోవచ్చు కదా, ఎంత దూరం ఎందుకు? మీరు అనుకుని ఉండొచ్చు, ఎవర్రా బాబు ఇంత లోపలికి పెట్టాడని. దీని ప్రత్యేకత అది. కైలాసం వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. మరి మీ ఇంటి దగ్గర కైలాసం రాదు. కనుక ఇక్కడ ఏం జరగబోతుంది అంటే, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు ఇక్కడికి వచ్చాక క్లారిటీ వచ్చింది. ఇక్కడికి వచ్చాక నాకు స్ట్రైక్ అయిందనమాట. ఏం జరగబోతుందంటే, సరికాని మనసులన్నీ ఇక్కడ సరిచేయబడతాయి, సరికాని ఆలోచనలన్నీ సరిచేయబడతాయి, సరికాని మనస్తత్వాలు సరిచేయబడతాయి. ఆల్ ఎమోషన్స్ అన్నీ ఇక్కడ సెట్ అయిపోతాయి. చూసుకోండి, ఎవడ కోపంతో రాని మీ క్షేత్రానికి రాగానే ఆడు ప్రశాంతంగా వెళ్తాడు. చూసుకోండి, ఎవడైనా సరే ఇక్కడ కోపంతో రగులుతూ చద్దామా చంపుదామా అన్నట్టు తిరిగేవాడిని ఇక్కడ తెచ్చి జస్ట్ కాసేపు ఈ ప్లేస్లో గడిపి ఇక్కడ కాసేపు వాడికి భోజనం పెట్టి వాడు శాంపుల్ అయిపోతాడు. అది అసలు రహస్యం, దక్షిణ కాశీ రహస్యం అది. ఎందుకంటే శివుడే అలా అయ్యాడు. మనం అంత పెద్ద ఈశ్వరుడే ఆ ఎమోషన్స్లో నుంచి బయటకు రావడానికి ఆ సాధన మొదలుపెట్టి అలా వచ్చాడు. దక్షిణ కాశీలో జరిగిందనమాట. సో ఆల్ ఎమోషన్స్ జీరో చేసే గొప్ప ప్లేస్ ఇది. ఆల్ ఎమోషన్స్, కోపం, తాపం, విపరీతం, ఏదైనా కానీ, ఏదైనా డేంజరే. ఎక్కువ ఏదైనా ఉన్నా డేంజరే. మీకు తెలుసా అండి, రోజుకి 20 మంది తల్లులు తమ పిల్లల్ని చంపి చనిపోతున్నారు. పర్ డే 20, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. నిన్నే నేను చూశాను, 3 పిల్లలు ఆమెకి. కడుపులో ఒకడున్నాడు, చేతులు 2 ఉన్నారు. మా వైజాగ్ దగ్గరే జరిగింది, ఏదో రైల్వే స్టేషన్ దగ్గర. ఆ పిల్లల్ని 2 గొడవైంది, అంతే వేసేసింది.
రైలు పట్టాల మీదకి రైలు వచ్చే టైంలో ఆమె దూకేసింది. ఈమెను గుద్దుడికి ఆ పిల్లోడు వెళ్ళి ఆ ఎదురు స్తంభంలో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఆమె పట్టాల మీద చనిపోయింది. ఆ పొట్టలో పిల్లోడు చనిపోయాడు. ఇంకో చిన్న పిల్లోడు సగం కట్ అయిపోయాడు. 5 సెకండ్లో జరిగిపోయింది ఇది. ఎందుకు అంటే చిన్న గొడవ, మగుడితో గొడవ, అంతే, ఇంకేం లేదు. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అంతే. అంటే ప్రతి మనిషికి మైండ్లో ఒక పీనల్ గ్లాండ్ ఉంటుంది. పీనల్ గ్లాండ్. ఈ పీనల్ గ్లాండ్లో మీరు విపరీతమైన ఎమోషన్ అయినప్పుడు ఆ పీనల్ గ్లాండ్లో ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది. రేడియం కలర్లో ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అది లిక్విడ్ ఫామ్ అయినాక మీరు మీ యొక్క చైతన్యాన్ని కోల్పోతారు. భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు దీని గురించి. బుద్ధినాస్య ప్రణశ్యతి అన్న శ్లోకంలో చెప్తాడు. మనుషుడు తన స్థితి నుంచి పతనమవుతాడు అంటాడు. తను ఏం చేస్తున్నాడో కూడా తెలియదు అంటాడు. అందుకని దీనికి ఎంత సమయం పడుతుందో తెలుసా? అది ఆ లిక్విడ్ డ్రై అయిపోవడానికి కరెక్ట్గా 24 గంటల సమయం పడుతుంది. అంటే ఆ 24 గంటలు మీరు ఏం చేయకుండా గమ్మున కూర్చోవాలి అంతే. అత్యన్న చేస్తారు, ఆత్మహత్యన చేస్తారు. నేను చాలా జైళ్ళు తిరిగి క్లాసెస్ చెప్పాను. అక్కడ ఉన్న ఖైదీలందరినీ ఇంటర్వ్యూ చేశాను. దాదాపుగా 80 నుంచి 90% వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ క్షణికావేశంలో హత్యలు చేసిన వాళ్ళే, క్షణికావేశంలో నేరాలు చేసిన వాళ్ళే. క్షణికావేశం అంటే ఒక షార్ట్ బ్లాస్టింగ్ అనమాట. బ్లాస్టింగ్ ప్రీ ప్లాన్డ్ ఉండదు. ఎవడు చంపాలని ఆలోచన ఉండదు. ఆ టైం అనమాట అది. ఆ టైంకి వాడు అలా బ్లాస్ట్ అవుతాడు. అది సరికాని స్థితి. ఆ సరికాని స్థితిలో మీరు ఎక్కడికి పోవాలి చెప్పండి? ఎటు పోయినా ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటాడు మిమ్మల్ని. మీరు ఇంకా రెచ్చిపోతారు, బ్లాస్ట్ అవుతారు మీరు. అప్పుడు రావాలి ఇక్కడికి, దక్షిణ కాశీకి వచ్చేయండి, ఈ ప్లేస్కి వచ్చేయండి, ఈ పిరమిడ్ ధ్యాన క్షేత్రానికి వచ్చేయండి. ఇక్కడ వసుదై కుటుంబం ఉంది, చక్కగా మిమ్మల్ని చూసుకుంటారు, భోజనం పెడతారు. ఈ కొండల్లో గడిపేయండి. నాకు తెలిసి ఒక ఏడాదిలో ఇదంతా నాకు తెలిసి ఒక వారంలో చేశారు ఈ సెటప్ అంతా. టాయిలెట్స్ కట్టేశారు, అకామిడేషన్ పెట్టేశారు, అది రూములు తయారవుతున్నాయి, శివలింగం తయారవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఇది చెట్లు చేమలతో ఒక అద్భుతమైన ధ్యానాశ్రంగా మారిపోతుంది. ఇంకా ఇక్కడికి వస్తే చాలు, వాడు కూల్ అయిపోతాడు. మీరు ఏమి చేయక్కర్లేదు, ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళిపోండి చాలు. మీకు తెలియకుండానే అయిపోతారు. ఎందుకంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న మనిషికి కావాల్సింది ఏంటి అంటే సైలెన్స్. మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఎవడైతే కోపంతో అరుస్తుంటాడో మీరు వాళ్ళకి ఎదురు చెప్తుంటారు, వాడు ఇంకా రెచ్చిపోతాడు. అగ్నిలో అజ్యం పోస్తారు. అందులో ఈ భార్యలు అందులో ఎక్స్పర్ట్స్. సంగీత బాబు గారు వాళ్ళు చాలా కూలుకుంటారు. అయ్యో మా మేడం చూస్తుంటాను, నేను ఎప్పుడన్నా కోపంతో ఎర్రెక్కుతున్నాను అనుకో, అలా ఎందుకు చేయాలంటది. నాకు ఇంకా వచ్చేస్తుంది అనమాట. పెద్ద పరీక్ష ఇది. ఏదో ధ్యానం చెప్పి మనం శాంతము లేక సౌఖ్యం లేదు ఇవన్నీ చెప్తాం కదా, ఇంటికి వెళ్ళగానే రెడీగా ఉంటుంది మాకు. మీరు అందరూ ఇక్కడ ఎంతో శాంతంగా ఉన్నారు కదా, ఇంటికి పదండి ఉంది మీకు. 3 రోజులు ఎటు చచ్చావని నీకు ఎవడో పట్టుకుంటారు, అన్నీ వదిలేసిపోయావు అంటారు, ఏదో ఒకటి అంటారు. ప్రతి మనిషి ఇంకో మనిషిని అంటూనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆ అంటున్న దాన్ని మీరు బ్యాలెన్స్ చేయాలంటే మస్ట్ బ్యాలెన్స్ చేసే యొక్క కెపాసిటీ మీకు ఉండాలి. అది ఇక్కడ వస్తుంది. ఎంతో ధ్యానం చేసిన రానిది మీకు ఈ క్షేత్రంలో వస్తుంది. అది క్షేత్రానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. తిరుమల కొండలో ఏమొస్తుందంటే పరమానందం వస్తుంది. మీరు తిరుమల కొండకి వెళ్ళండి, మీకు పరమానందం అక్కడ వైభోగం. స్వర్గం అంటే అదే అనమాట. స్వర్గంలో మళ్ళీ ఈ ధ్యానం ఉండదు. తిరుమల కొండ ఉందో ధ్యానానికి కాదు, అది వేరే లెక్క. మోక్ష స్థితి ఉండే వాళ్ళకి అది వేరే డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. అది ఈ మధ్య ధ్యాన కేంద్రం తయారు చేశారు వాళ్ళకి. అది వైకుంఠం, వైభోగం. అది జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తిరుమలలో వెళ్ళి నేర్చుకోవాలి. ఇక్కడ నీ సరికానిలో నుంచి ఎలా ముందు నువ్వులా ఉండడం అనేది ఇక్కడ నేర్చుకోవాలి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అనమాట. మాది నెల్లూరులో సాయితాపవనం ఉంది. అది ఒక ఎనర్జీ గ్రిడ్ అనమాట. అనంత వరులతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో అది అనమాట. అది ఒక ట్రాన్స్మిటర్ లాంటిది. మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే యూనివర్స్కి లింక్ కనెక్షన్ వచ్చేస్తుంది. ఒక టెలిఫోన్ కేంద్రం లాంటిది. ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మిత్రులారా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సాధన చేయండి మీకు మీరే డేంజర్ అయ్యే ఒకనొక క్షణం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఉన్నారు. ఒకసారి ఒక నాకు ఎంత టైం ఇచ్చారు? పర్లేదా?
ఒక 20 నిమిషాలు. నాకు ఒక కథ చెప్తాను. ఒక స్వామీజీ భార్యతో రోజు గొడవ పడుతుంటాడు. ఆమె రెచ్చగొడుతూ ఉంటుంది, అరుస్తుంటాడు, కరుస్తుంటాడు, దూకుతుంటాడు. ఒకరోజు ఆయనకి ఏమి జీవితం ఇది, ఎలా అయిపోయింది అదో జీవితం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిట్టుకోటాలు, అరుపులు, ఇలా కాదు, అసలు నీకు ఏమొద్దు, నేను ఎటన్నా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళ ఆవిడతో చెప్తాడు. నేను అన్నీ వదిలేస్తున్నాను, ఇది ఆస్తులు గీస్తులు మీకు ఇస్తున్నాను అనగానే వాళ్ళందరూ ఎగిరి గంతేసి తీసుకుంటారు. చక్కగా అమ్మయ్య ఈ శని వదిలింది రోజు నుంచి అని. ఎందుకనంటే కోపంతో పెట్టిపోయే భర్తను ఎవరూ భరించలేరు. కానీ మన తల్లులు చాలా దేవుళ్ళయ్యా, మనల్ని భరిస్తున్నారు, దేవతలు నిజంగా. నా పెళ్ళం నన్ను భరిస్తుంది. ఈ కోపంతో ఉండే మొగుళ్ళని భరించే వాళ్ళందరూ పరమదేవతలు, వాళ్ళు శాంత స్వరూపులు అనమాట. అంటే అప్పుడప్పుడు వాళ్ళని మళ్ళీ పొడుస్తుంటాం, మళ్ళీ పొగుడుతుండాలి, లేకపోతే కిందకి వెళ్ళాక మన సంగతి చూసుకుంటారు. ఇక్కడ అందరూ మహిళలు ఎక్కువ ఉన్నారు. శాంత స్వరూపులు. అయితే విచిత్రం ఏంటంటే వాళ్ళ కోపం రాదు. ఈ శాంత స్వరూపులు ఏం చేస్తారు తెలుసా, బుద్ధుడికి కూడా కోపం తెప్పిస్తారు. అంత టాలెంటెడ్ ఉంది వీళ్ళకి. వీళ్ళతో బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, బుద్ధుడికి కూడా ఈయన కోపం వచ్చేస్తుంది. సరే, మొత్తం మీద ఈ పళ్ళాక నాకు ఏదో జీవితం వద్దని ఈ స్వామీజీ ఏం చేశాడు, ఈ పిల్లల్ని అన్నీ వదిలేయాలని చెప్పేసి, ఈ కోపం వద్దు, నాకు శాంతం లోకం కావాలి, శాంత లోకం కావాలి అని అదేదో సినిమాలో ఉంటుంది, సమ్మలోరికెళ్ళా అంటాడు చూడండి, అలాగ వెళ్తాడు. వెళ్ళిపోయి వీళ్ళందరికీ డబ్బులు ఆస్తులని పనిచేసి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి, ఇలాంటి ఒక కొండ మీద చిన్న కుటీరం కట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. హాయిగా ఉంటుందండి, ఎంత బాగుంటుందో. ఏదో పాట కూడా ఉంటుంది కదా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. ఎందుకు బాగోదు? పీకే పెళ్ళం లేదు, డబ్బులు అడిగే పిల్లలు లేరు, ఎవ్వరు లేడు, చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోతాయి. అసలు అతను ఒక శాంత స్వరూపుడు అయిపోతాడు, కాంతివంతం అయిపోతాడు, శక్తివంతం అయిపోతాడు, నవ యవ్వనుడు అయిపోతాడు. ఇలా గడిచిపోతుంది. ఒకరోజు ఆ ఊరిలో గ్రామస్తులు వచ్చి, అయ్యా స్వామీజీ మీరు ఎన్నో రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు, మీ వల్ల వాళ్ళందరూ వచ్చి స్వామీజీని ఏదో అడుగుతారు, నమస్కారం పెడతారు. స్వామీజీ దగ్గర రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ పాదాలకు నమస్కారం పెడతారు. నమస్కారం పెట్టగానే నేను ఆశీర్వదిస్తాడు. ఎవరికన్నా కోపం వస్తుందా? రాదు కదా. అందరూ సరెండర్ అయ్యి ఉంటే కోపం ఎందుకు వస్తుంది? రాదు కదా. చాలా శాంతంగా మారిపోయాడు ఈయన. ఒకరోజు వాళ్ళందరూ వచ్చి, స్వామీజీ మీరు కిందన మా దేవాలయం ఉంది, దాని యానివర్సరీ డే మీరు రావాలి అని చెప్తారు. సరేనా, వస్తాను పా అని అతను వెళ్తాడు. వెళ్ళి ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను ప్రజల మధ్యకి వెళ్ళొచ్చా, నా కోపతాపాలన్నీ మాయమైపోయినాయి, నేను చాలా శాంతంగా మారిపోయాను, ఇంకేంటి వెళ్ళొచ్చు అనుకొని వెళ్తాడు. వాళ్ళందరూ వేదిక మీదకి పిలుస్తారు, అందరూ సన్మానం చేస్తారు, గురువుగారిని గౌరవిస్తారు, సాక్షాత్ నమస్కారాలు పెడతారు, అందరికి ఆశీర్వదిస్తారు. చాలా శాంతంగా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటాడు. ఆ తర్వాత అందరూ కూడా నాలాగా శాంతంగా తయారవ్వాలి, ఆ సంసారాలు వదిలిపెట్టండి, మొదనష్టపు సంసారాలు అని చెప్పి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత అంతా అయిపోద్ది, కాసేపు టైం దొరుకుద్ది ఆయనకి. ఆశ్రమంకి వెళ్తారా అంటే, లేదు నేను అలా తిరణాలకి వెళ్ళి వస్తానంటాడు. పక్కన తిరణాలు జరుగుతుంటుంది కదా. సరే తిరణాలకి వెళ్తానని చెప్పి తిరణాలకు వస్తాడు. తిరణాలకు రాగానే ఈ తిరణాల్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడంటే స్వామీజీ గౌరవిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎంతో గౌరవిస్తారు, మునిబాబు గారు, వంశీ గారు, సంగీత బాబు గారు, మీరు నమస్కారాలు పెడతారు, షేక్ హ్యాండ్లు ఎత్తారు. ఇదే మేము రోడ్డు మీదకి వెళ్ళి నుంచి నాకు ఎవడన్నా గౌరవిస్తాడా? కనీసం ఆటో ఆపుతాడా చెప్పండి? ఇప్పుడు మేము ఆ దేవాలయంకి లైన్లో నుంచి అనుకో, ఒక తోపు తోస్తాడు, తోయిరా, తప్పుకో అంటాడు. అలాగా ఈ స్వామీజీ జనం మధ్యకి వెళ్తాడు. ఈయన స్వామీజీ అనే విషయం అప్పుడు తెలియదు కదా. ఏముంది, అందరూ నడుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒకడు ఏం చేశాడు, తిరణాల్లో ఎవరో డ్యాన్స్ పార్టీ అవుతుంది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అవుతుంది. ఈయన నాలాగా పొడవుకున్నాడు, కనపట్టలేదు వెనకోడికి. ఒక తోపు దోశాడు అన్ని, తప్పుగా హేదోగోళ నువ్వు అడ్డు నీ తలకైనవని ఒక తోపు దోశాడు. ఈయన ఇలా పడ్డాడు వచ్చి, ఆయనకు అంతే ఉగ్రుడైపోయాడు. అప్పుడు బస్సుమని లేసింది, లోపల దాక్కుని ఉన్న 3 సంవత్సరాల నుంచి దాక్కుని ఉన్న కోపం యొక్క సర్పం బస్సుమని లేసింది. అంతే వెళ్ళాడు, మీద కలబడ్డాడు. వాడు చొక్కా పట్టుకున్నాడు. ఒరే ఎద్దవా, నేను ఎవరినో తెలుసురా అన్నాడు. అనగానే ఆడు భయం పడి ఈయన కళ్ళలోకి చూస్తుంటాడు. అంతే స్వామీజీ ఒక్కసారే షాక్ కొట్టినట్టు అయిపోద్ది. ఏంటిది, నేను ఇంత కోపం పడిపోతున్నాను, ఇంత అరుస్తున్నాను అంటే నాలో ఈ కోపం పోలేదన్నమాట. ఒక్కసారి కోలబడి ఏడుస్తూ ఉంటాడు, వెక్కి ఏడుస్తాడు. అంటే ఈ 3 సంవత్సరాలు ఆ కొండ మీద గడిపిందంతా వేస్ట్, మొత్తం పోయింది. నేను ఏదైతే వద్దనుకొని వచ్చానో మళ్ళీ నేను దానిలోనే ఉన్నాను. విపరీతమైన దుఃఖం పొంగు వస్తుంది, వెక్కి ఏడుస్తుంటాడు. అందరికి అర్థం కాదు. ఈలోపు ఆశ్రమం వాళ్ళు, టెంపుల్ వాళ్ళు వస్తారు పరిగెట్టుకొని, అయ్యా స్వామీజీ ఏమైంది, పదండి మిమ్మల్ని మీ ఆశ్రమంలో దించుతూ ఉంటారు. వద్దు, నాకు 3 సంవత్సరాలుగా నేర్చుకుంది, నాకు ఒక్క క్షణంలో వీడు నేర్పించాడు, నాలో ఏమీ పోలేదని.
కనుక నేను ఆ ఏకాంతవాసాల్లో ఉండను, నా గయ్యాలి పిల్లంతోనే ఉంటాను, నా రేగంప లాంటి పిల్లలతోనే ఉంటాను, ఇనప ముక్కు కాకు లాంటి లోకులతోనే ఉంటాను. పత్రికారికి గురువుగారు చెప్పారు, నాయనా సుభాష్, లోకులు ఇనప ముక్కు కాకులు నాయన అని చెప్పారు, ఎప్పుడో చెప్పారు. వాళ్ళతోనే ఉంటాను, ఉండి సాధన చేస్తాను, అప్పుడే నా శాంతం వస్తుంది అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. మీ సంసారంలో మీరు ఉండాలి. అసలు మీరు శాంతంగా అయ్యారు లేదో తెలియాలంటే వాళ్ళు ఉండాలి కదండి. ఆ గయ్యాలి పిల్లం ఉండాలి కదా. చెప్పండి, ఎప్పుడన్నా నా మేడం నన్ను ఇరిటేట్ చేస్తుంది అనుకో, నేను లోపల సమ్మలోరి కిల్లా అనుకుంటా, లేదా వెంకీ మా ఆసనం కదా, ఇలా ఓకే ఓకేనమ్మా ఓకే అంటుంటాను. అవి ఇంకా ఇరిటేషన్ చేసేస్తారు వీళ్ళు. అదొక గేమ్ అన్నమాట. సో మీరు నిజంగా ధ్యానంలో అయ్యారా లేదా తెలుసుకోలేదా? తెలుసుకోవాలంటే ఇప్పుడు 3 రోజులు నానా కష్టపడి దాదాపు 10 గంటలు ధ్యానం చేసి ఉంటారు. ఇక్కడ రాత్రంతా జాగరం చేసి నిద్రమాని కునికి నానా కష్టపడ్డారు, శాంతమైపోయారు మీరు. అంటే మీ లోపల ఉన్న అలజడులతో ఉన్న కోనేరు ఏమైంది? శాంతమైపోయింది కదా. పదండి ఇంటికి పదండి. నిజంగా అయ్యారా లేదా అనేది మీకు టెస్ట్ చేయడానికి ఒకడు ఉంటాడు. ఇప్పుడు సంగీత బాబు కోసం కాచుకుని ఉన్నారు ఇంటి దగ్గర. ఈయన చాలా తెలివైనాడు, వాళ్ళ మేడంని కూడా పట్టుకొచ్చాడు. నేను కూడా అంతే, మా మేడం తీసుకొస్తాను ఎక్కడికైనా సరే. ఎందుకనంటే ఇంక వాళ్ళని కూడా కలిపేసామనుకోండి, కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా, వెన్నపోసి తినడానికి దొంగతనంగా వెళ్తాడు కదా, వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ని తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు తెలుసా? వాళ్ళు ఇంకెవరితో చెప్పకుండా ఉండడానికి వాళ్ళకి కూడా తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళకే పెడతాడు. వెన్నపోసి తినడానికి వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు తింటారు, వీళ్ళు తింటారు, బయటికి వెళ్ళాక చెప్పరు. అలాగా మీరు కనుక తెలివైన వాళ్ళు అయితే మాలాగా ఫ్యామిలీని తీసుకొచ్చేయండి. ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు కాదు, వీళ్ళు మాతో తిరుగుతారు కాబట్టి వీళ్ళు ఏమన్నారు. కాకపోతే అత్తగారు వాళ్ళు వేసుకుంటారు, అది వేరే విషయం, ఆ లెక్క వేరు. సో ఏదేమైనా మీరు మనుషుల మధ్య ఉండి తీరాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మనుషుల మధ్య మీరు ఉన్న తర్వాత ఆ మనుషులందరూ మిమ్మల్ని రకరకాల డైమెన్షన్లో వేట కొడవళ్లతో ఎనప ముక్కు కాకులు అన్నాడు కదా గురువుగారు సదానంద యోగి గారు, ఎంత అద్భుతంగా చెప్పారు ఒక్క మాటలో. సుభాష్, లోకులు, ఎనప ముక్కు కాకులు. గురువుగారు ఎప్పుడు చెప్పాడు ఈ మాట, చప్పలు కొడదాం సదానంద యోగి గారికి. నిజంగా ఎనప ముక్కు కాకులు. నువ్వు ఎనప ముక్కు కాకి అనడానికి లేదు, అది కాకే ఎనప ముక్కు కాకిని పట్టుకొని పొడుస్తుందంటే అది కాకి పొడుస్తుంది. అంటే మనం ఏం చేయాలి, దాని ముక్కుకు దొరకకుండా నువ్వు తిరగాలి, వాడికి దొరకకుండా నువ్వు కొట్టాలి, వాడికి అందకుండా నీ చర్యలు నువ్వు చెయ్యాలి. అందుకని నో కంప్లైంట్. కాకి పొడుస్తుందండి అంటే దాని మూతి దగ్గరికి ఎందుకు వెళ్ళి, నా ముక్కు దగ్గర ఎందుకు కూర్చున్నా వెళ్ళి? కాకి తన్నిందండి అంటే తంతది, అది దాని నైజం అది. వాడు చూడండి ఎన్ని మాటలు అన్నాడు నన్ను అంటే వాడి నోరుందా అనడానికి. గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారండి మేము ఎంత బాగా చేస్తున్నాం, వాడు చూడండి ఎన్ని మాటలు అన్నాడే అన్నాను. మరి వాడు ఉంది అందుకే కదరా అన్నాడు ఆయన సింపుల్గా. వాడిని ఏమనలా, పిలిచి నువ్వు ఎందుకు ఇలా అన్నావు అని పంచాయతీ పెట్టలేదు, ఏమనలేదు. ఏమన్నా తెలుసా, వాడు ఉంది అందుకే కదా అన్నాడు సింపుల్గా. వాడు ఉంది అందుకే, ఎందుకంటే అది వాడి పని. ఇక్కడ పాజిటివ్గా ఉంటాడు, నెగిటివ్గా ఉంటాడు. సినిమాలో హీరో ఉంటాడు, మరి విలన్ వద్దా? విలన్ కూడా కావాలి కదా. వాడు ఆ పాత్ర తీసుకున్నాడు, అది వాడిష్టం, దాని ఫలితం వాడు తీసుకుంటాడు. కనుక మనము ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వాల్సిన ఒక అద్భుత క్షేత్రము ఈ యొక్క ధ్యాన క్షేత్రం. మీరు పిఎస్ఎంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, దీని ప్రత్యేకత అది. నాకు తెలిసింది చెప్తున్నాను. మీరు ఎంత పెద్ద మాస్టర్లైనా, ఎంత పెద్ద సాధకులైనా ఎమోషన్స్లో బిగించబడతారు, ఖచ్చితంగా బిగించబడతారు. ఎంత స్పష్టంగా ఉండాలో నేను చెప్పనా మీకు. మీరు లోపల ఎట్టున్నా ఉండని, బయట ఎట్టున్నాని అనుకున్నారు. బయట బాగానే నటిస్తున్నాం, బయట బాగానే ఉన్నాం, లోపల ఉంది కదా, ఆ లోపల కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అంటే మీ కనుపాప ఉంది కదండి, ఈ కన్ను ఉంది కదా, కనుపాప ఉంటుంది కదండి, మీ ఎమోషన్ ఆధారంగా అది అలైన్మెంట్ అవుతుంటుంది. మీరు నిజం చెప్పిన అబద్ధం చెప్పిన ఎమోషన్ అవుతున్నా, ఫీల్ అవుతున్నా, అది ఇలా అంటుంటుంది. పత్రికారు ఎప్పుడు కళ్ళలోకి చూస్తాడు, మీరు తెలుసా? కళ్ళలోకి చూస్తాడు. ఎందుకు చూస్తారంటే వాళ్ళు ఆ యొక్క కంటి పాపలో ఉన్న కాంతి కణాల ద్వారా మీ సంగతి తెలుసుకుంటారు. అంటే అది కూడా చిక్కు చెదరకూడదు, అంత బ్యాలెన్స్ స్థాయికి రావాలి మనం. మీరు అందరూ ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో అయిపోయారు నాకు తెలిసి. వీళ్ళందరూ ధ్యానంలే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యానంలే, మీ అందరూ ధ్యానంలే, నో డౌట్. శాఖాహారులు ధ్యానంలో ఉన్నారు ఇక్కడ. మన నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నిశ్చల చిత్తం. ధ్యానం చేసినప్పుడు నిశ్చల చిత్తం ఉంటుంది. ధ్యానం చేసినప్పుడు చిత్తం నిశ్చలం ఒక ఏమవుద్దండి, నేను ఎవడు కదిలించడు, హాయిగా కూర్చుంటావు, మూల కూర్చుంటావు,
లేకపోతే ఇలాంటి ధ్యాన కేంద్రాలకు వచ్చి కూర్చొని ఎవరు కదిలించరు. నువ్వు 2 రోజులు కూర్చొని నేను ఎవరు అడగరు. ఇక్కడ నిశ్చలంగా ఉంటావు. నిశ్చలంగా ఉన్నావు కదా, కోనేరుగా ఉన్నావు కదా, దాని పేరు సమాధి. సమాధి అంటే మరణించాక పెట్టేది కాదు. సమాధి అంటే నిశ్చలమైన స్థితి అనమాట. నిశ్చలంగా ఉన్నారు మీరు, క్లోజ్. ఓకే, నిశ్చలంగా ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నిశ్చల చిత్తాన్ని పరీక్షించడానికి రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అవన్నీ ఉన్నా కూడా మీరు అదే నిశ్చలత్వంలో ఉండాలి. దాని పేరు సమాధి స్థితి. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సమాధి అంటే ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చేది. ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి, ద 6th వన్. దానికోసం ఈ జర్నీ, రకరకాల మార్గాలు, రకరకాల ప్రయాణాలు. ఫైనల్గా సమాధికి చేరడానికే. అన్ని మార్గాలు సమాధికి చేరడానికే. సమాధి తర్వాత ఏంటి? ఆ సమాధి తర్వాత అసలైన కథ ఉంది. కళ్ళు తెరిచి ఇంటికి వెళ్ళాలి. సమాధి స్థితిలో జీవించాలి. సమాధి అంటే సాధించేది, సమాధి స్థితి అంటే చూపించేది. మీరు ఇంటికి వెళ్ళగానే మీకు ఒక సమస్య వస్తుంది. ఆ సమాధి స్థితిలో ఉండి దాన్ని డీల్ చేయాలి. సమాధి స్థితి అంటే కదలకుండా ఇటు కూర్చోవడం కాదండి. ఎవడన్నా తిడుతున్నా లేకపోతే ఏదైనా పని ఇచ్చినా చేయకుండా అలా గమ్మును కూర్చోవడం కాదు. మీరు ఆ పని చెయ్యాలి, ఆ యుద్ధం చెయ్యాలి, వ్యవహారం నడపాలి, ఏమన్నా అక్కడ ఏముందో అదంతా చేయాలి. బట్ మీరు మాత్రం నిశ్చల చిత్తంతో చేయాలి. నిశ్చల చిత్తంతో. అర్జునుడిని యుద్ధం చేయమంటాడు కృష్ణుడు. ఏదో ఒకసారి చూద్దాంపా అంటాడు. మొత్తం చూస్తారు. చూడగానే అర్జునుడు భిన్నుడైపోతాడు. వియోగం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, కోల్పడతాడు. ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. అనగానే ఒకసారి తెలిపారో చూడు, వాళ్ళందరూ నీ ఎనిమీస్, నేను ఎంత బాధ పెట్టారో అని రెచ్చగొడతాడు. నీ భార్యను ఆ రోజు బట్టలు తీసి అవమానించారు, గుర్తు తెచ్చుకో అంటాడు. అనగానే అతని బ్లడ్ బాయిల్ అవుతుంది, సుయ్యమల్లేస్తుంది. వెంటనే బాణం తెస్తాడు. పదకృష్ణ వేసేద్దాం, ఒక దెబ్బకి అందరూ అయిపోవాలంటాడు. ఆగు మళ్ళా చూడు అంటాడు. ఎందుకు ఆవేశపడతాను, ఆగు. ఎవరిని చంపుతావు? ఆ భీష్ముడా, మీ తాతగారు రా, నిన్ను ఎంత ప్రేమగా పెంచాడు రా. ఎవరు? నా దుర్యోధను చెప్తావా? నీ స్నేహితుడు కదా, ఒకసారి చూడు, మళ్ళీ తెరిపారా చూడు అంటాడు. దీన్ని భగవద్గీతలో కూడా ఉంటుంది. బాగుగా చూడు అంటాడు. బాగుగా అంటే అవేర్నెస్తో చూడు అంటాడు. మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతాడు. చూసారా, ఆవేశంతో ఉన్నవాడిని యుద్ధం చేయమనలేదు కృష్ణుడు. మళ్ళీ వాళ్ళతో ఉన్న స్వీట్ థింగ్స్ గుర్తు చేసి బ్యాలెన్స్ చేస్తాడు. బ్యాలెన్స్ చేసిన వాడిని అప్పుడు యుద్ధం చేయమంటాడు. అంటే కోపంతో యుద్ధం చేస్తే అది యుద్ధం, కోపంతో చేస్తే యుద్ధం, అది హత్య. మీరు కోపంతో ఏం చేసినా హత్యనండి, గుర్తుపెట్టుకోండి. కోపంతో నేలకేసి కొడతారు కదా, అవన్నీ హత్యలే. బాధతో చేస్తారు కదా, అది ఆత్మహత్య. బాధతో చేయకూడదు, కోపంతో చేయకూడదు, నిశ్చల చిత్తంతో చేయాలి. దాని పేరే యుద్ధం. యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు. చెప్పకూడదు కృష్ణ భగవానుడికి. అందుకని ఇక్కడ మనం ఈ యొక్క క్షేత్రంలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఈ ధ్యాన క్షేత్రంలో, ముఖ్యంగా ఈ దక్షిణ కాశీ ధ్యాన క్షేత్రంలో ఏమి నేర్చుకోవాలి అంటే, స్థితప్రజ్ఞులు అవ్వాలి, నిశ్చల చిత్తం అవ్వాలి. నిశ్చల చిత్తం, అప్పుడే జీవనముక్తి. మీకు అయ్యిందో లేదో తెలియాలంటే మరి మీకు చుట్టూతో రకరకాల మనుషులు ఉండాలి. ఆల్రెడీ మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. మీ చుట్టూతో మనుషులు ఉన్నారు, మిమ్మల్ని కాల్చుకు తినడానికి, ఏంచుకు తినడానికి, పొడుచుకు తినడానికి, మీకు తిట్టడానికి రకరకాల మనుషులు ఉన్నారు. మీరేం కంగారు పడకండి. ఆ విషయం సెటప్ బాగానే ఉంది. అయితే ఇది చూపించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మీరు వాళ్ళని చూసి ఎమోషన్ అవుతారు. ఎమోషన్ అయిన తర్వాత ఓహో నా సాధన ఇంకా సరిపోలేదు, ఇంకొంచెం పెంచాలి అనుకోవాలి మీరు. ఒకసారి బుద్ధుడి దగ్గరకు వాడు వస్తాడు. వాడు వచ్చి బుద్ధుడిని తిడతాడు. బుద్ధుడు ఇలా కూర్చుంటాడు. తిడుతూ బుద్ధుడి మీద ఉమ్మేస్తాడు, తుప్పుకొని ఉమ్మేస్తాడు. ఉమ్మేగానే బుద్ధుడు వెంటనే ఆ ఉమ్ము తుడుచుకుంటాడు. ఇలాగా తుడుచుకొని నీకు కృతజ్ఞతలు అంటాడు. అనగానే ఆనందుడు కర్ర పట్టుకొని పరిగెట్టుకొస్తాడు. ఎంత ధైర్యంగా నీకు, నా గురువు మీద నువ్వు వేస్తావని కర్ర పట్టుకొని వస్తాడు, కొట్టడానికి వస్తాడు. ఆనందుడు ఆగు అంటాడు. ఆగు అని నాయన నీకు కృతజ్ఞతలు అంటాడు. ఆనందుడు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఉమ్మేసిన నాకు తగిలించక నువ్వు అడిగితే కృతజ్ఞతలు అంటావేంటి పైగా అని చెప్తాడు. అనగానే ఆనందుడికి బుద్ధుడు ఏం చెప్తాడు తెలుసా? నాయన అతను ఏం చేశాడు, మనల్ని రెచ్చగొట్టాడు, మన మీద ఉమ్మేశాడు. నేను వాడి సంగతి చూస్తాను, వాడిని ఏం వదలను. మీరు అనుకున్నారు పరమయోగులు బుద్ధుల్లా ఉంటారు అనుకోని, ఏం కాదు. ముందు నీ తర్వాత నీ కథ ఉంటుంది. భౌతికంగా కానీ అభౌతికంగా కానీ సంతకం పెడతారు, అంతే. మటాష్, ఇంకా జీవితం మటాష్ అయిపోద్ది. మీరు అనుకుంటున్నారేమో పరమయోగులు కోపం రాదని. వాళ్ళ కోపం రాదు, ప్రణాళిక ఉంటుంది. వాడి సంగతి నేను చూస్తా. కానీ నాకు కోపం రావాలో లేదో నా చేతిలో ఉంది, వాడి చేతిలో లేదు.
చూసావా, నా కోపం నా కంట్రోల్లో ఉంది. వాడి సంగతి చూస్తాను, నా మీద ఉమ్మెందుకు వేసావు, నీ కథ ఏంటని తెలుస్తా. అయితే వాడు అనుకున్నట్లుగా నేను రెచ్చిపోను. వాడు నన్ను రెచ్చగొట్టగానే నేను రెచ్చిపోలా, కానీ నువ్వు రెచ్చిపోయావు అంటే మనల్ని అందరూ ఏమంటున్నారు? బుద్ధుళ్ళు అంటున్నారు మనల్ని, బుద్ధుడు అంటున్నారు నన్ను, మనందరినీ బౌద్ధ సంఘం అంటున్నారు. అంటే నా బుద్ధి నా చేతిలో ఉంది, అందుకే నా కోపం రాలేదు. నీ బుద్ధి నీ చేతిలో లేదు, వాడి చేతిలో ఉంది, నీ కోపం వచ్చింది కనుక నువ్వు ఇంకా బాగా సాధన చేయాలని చెప్తాడు బుద్ధు. ఈ విషయం మనకు తెలిసి చెప్పాడు కాబట్టి వాడికి థ్యాంక్ యూ అంటాడు. అర్థమైందండి? అందుకని మీ ఎనిమీస్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ చేసుకోండి, చప్పలు కొట్టండి. నువ్వు బుద్ధుడు అయ్యావు లేదు చెప్పేది వాళ్ళే. అలాగనే వదలకండి, వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం, అది వేరే విషయం, ఆ లెక్క వేరే. ఒక చెంప కొట్టగానే ఇంకో చెంప చూపిస్తాం, ఇంకో చెంప కూడా కొడితే ఇప్పుడు నీ వంతని వాడిని వేసేయడమే. అది కూడా ఎలాగా? నిశ్చల చిత్తంతో. అర్జున, నిశ్చల చిత్తంతో యుద్ధం చేయి. ద్వేషంతో చెయ్యొద్దు, బాధతో చెయ్యొద్దు, టార్గెట్తో చెయ్యొద్దు, కసితో చెయ్యొద్దు, అసూయతో చెయ్యొద్దు. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను, ఐఎమ్ సో సారీ అని వాడిని లేపేయి అంటాడు. అది భగవద్గీత. అర్థమవుతుందా మిత్రులారా? కనుక మనము సరికాని స్థితిలో అసలు ధ్యానానికి వచ్చిందే మనం ఎందుకండి? ధ్యానానికి వచ్చిన పర్పస్ ఇదే. ధ్యానానికి వచ్చింది ఆరోగ్యం కోసం ఏం కాదు, అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అనారోగ్యాలన్నీ సెట్ అయిపోతాయి ధ్యానం చేయడంతోనే. అసలైన టార్గెట్ ఏంటంటే సమాధి స్థితి. మన టార్గెట్ సమాధి స్థితి, గుర్తుపెట్టుకోండి. సమాధి స్థితి అంటే ఇక్కడ మీరు మనం ఏదైతే సమాధి సాధించుకున్నామో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించాలి. అందుకే మీరు బాగా గమనించండి, పరమయోగులందరికీ అలాంటి మనుషులు ఉంటారు చుట్టూతా. సోక్రటీస్కి అయితే పరమ గయ్యాళి భార్య. ఆయన పొద్దున్నే లేచేవాడు, అందరూ వచ్చేవాళ్ళు, గురువుగారు పొద్దున్నే మాట్లాడదామని వస్తారు, ఏమే టీ ఇస్తావా అనేవాడు. అనగానే వచ్చారండి దరిద్రులు, పొద్దున్నే ఇంటి నిండా జారుతారు, వీళ్ళ కొంపలు ఉండవు అని తిడతా ఉంటారు లోపల నుంచి. ఆమె వీళ్ళకి కనపడుతుంది కదా, సరే పదండి అయ్యా మనం బయట తాగుదాం, టీ పార్లర్కి వెళ్దాం అని చెప్పి ఈయన బయటకు వస్తాడు. బయటకు రాగానే ఆమెకి కోపం అక్కసం మండిపోద్ది. రెస్పాన్స్ ఇవ్వలేదు కదా ఆయన. ఎప్పుడైతే మీరు రెస్పాండ్ ఇచ్చారో వాళ్ళు ఈగో చల్లారుతుంది. మనం రెస్పాండ్ అయినప్పుడు ఇంకా వాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? బయటకు వస్తాడు. బయటకు రాగానే ఏం చేస్తుంది? పేడ జల్లుదాం, పేడ కళ్ళపి జల్లుదాం, నీళ్ళు పెట్టుకుంటుంది కదా బకెట్లో, పేడ కలిపి పైకి తీసుకెళ్ళి కరెక్ట్గా ఆయన బయటికి రాగానే ఆయన మీద పోస్తుంది, ఆయన మీద మనుషుల మీద పోస్తుంది. అంత పేడ. వాళ్ళు అంటారు, ఏంటండి ఆ రాజకం, అసలు ఏమిటండి మనిషి, మీరు ఎలా భరిస్తున్నారండి అంటారు. అప్పుడు కూడా సోక్రటీస్ ఏమంటాడు తెలుసా? వెంట చూస్తాడు, చూసి ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది, వర్షం కురిసింది నాయన అంటాడు. ఉరుము అంటే అరుపులు, మెరుపు అంటే తిట్లు, వర్షం అంటే ప్యాన్ నీళ్ళు. లోపలికి వెళ్ళి చొక్క మార్చుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. అదండి సోక్రటీస్ సమాధి స్థితి. చప్పలు కొట్టండి సోక్రటీస్ సమాధి స్థితికి. అందుకే ఆయన ఇంకా 5 నిమిషాల్లో చనిపోతాడు అన్నా కానీ, ఏంటి నీ ఆఖరి కోరిక అంటే సంగీతం నేర్చుకుంటాడు అంటాడు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ కదా ఇవన్నీ. అందుకని అంటే అలాగే అందరికీ కాదు, చాలా వరకు మీ జీవితంలో ఎందుకు విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ఎవరి లెవెల్లో వాళ్ళకున్నాయి. నా లెవెల్లో నాకున్నాయి, ఈ లెవెల్లో ఈయనకున్నాయి, మీ లెవెల్లో మీకున్నాయి. ఇది కుటుంబ సభ్యులే అక్కర్లా, మోయమ్మ రకరకాలు. ఈ శిష్యులు కూడా ఉంటారు, రకరకాల శిష్యులు ఉంటారు, ఇరిటేషన్ అయిపోతుంటారు. ఒకళ్ళంటే వాళ్ళకి పడదు, అసూయతో చస్తుంటారు. వాళ్ళని ముందు కూర్చోబెడితే వీళ్ళు ఏడుస్తారు. ఎన్ని బాధ అంటే మొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది మాకు. కారులో ఒక ఆమె ముందు కూర్చోబెట్టి అనుకో, వెనకామ ఏడుస్తుంటుంది, నన్ను వెనక దోస్తాడని. గురువుకి డేంజర్ శిష్యులేనండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదం ఎప్పటికైనా. ఈ లోకంలో గురువుని చంపిన వాళ్ళందరూ శిష్యులే, బయట వాళ్ళు ఏం చేయరు. అనుభవం అందరికీ, నాకేంటి. జీసస్ని పట్టించింది శిష్యులే. ఎందుకంటే వాళ్ళు ఈయనకి టాస్కులు, గురువుకి టాస్కులు శిష్యులు. గురువు దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు, అది వేరే విషయం. కానీ గురువు పరీక్షలు పెట్టేది శిష్యులే. పరమానంద శిష్యుల కథలు విన్నాం కదా. కానీ మంచివాళ్ళు అండి శిష్యులు, వాళ్ళు లేకపోతే మనం లేవు కదా. చప్పలు కొట్టుకుందాం శిష్యరత్నాలన్నిటికీ. సో మిత్రులారా, మళ్ళా నేర్చుకుందాం దక్షిణ కాశీ యొక్క రహస్యం. చెప్పండి, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ఇది ఒక టైటిల్ ఇక్కడ వేయాలయ్యా మీరు. ఎందుకంటే ఇది మెయిన్, ఆ పర్పస్సే ఈ క్షేత్రం వచ్చింది. ఈ చుట్టుపక్కల ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయో తెలుసా? ఎంతమంది తల్లులు తమ పిల్లల్ని చనిపోతున్నారో. మీరు చస్తే చావండి, పిల్లల్ని ఎందుకు చంపుతారు? ఎందుకంటే నేను లేకపోతే వాళ్ళు బతకలేరన్న ఒక భయంతో చేస్తారు. పాపం వాళ్ళు తల్లులు అండి, వాళ్ళ పిల్లోడికి జ్వరం వస్తే రాత్రి అంతా అడిగి ఒళ్ళో పుడుకోబెట్టుకొని తడిగుడ్డు పెడుతూ ఎంతో భద్రంగా కాపాడే తల్లి ఎందుకు చంపుతుంది? ఎందుకంటే తన యొక్క చిత్తము అలా అయిపోయింది. బుద్ధినాశ్యత ప్రణశ్యతి, తన బుద్ధి నాశనం అయిపోయింది.
నాశనం అవడానికి కారణం ఏంటి? ఉదాహరణకు ఒకటి ఇంటర్లింక్స్. విషయవాంఛ అంటాడు కృష్ణ భగవానుడు. వ్యాసుడు ఎంత అద్భుతంగా రాశాడు ఈ శ్లోకం. ఒక 100 సార్లు చదవండి ఈ శ్లోకం. విషయవాంఛలందు ఆసక్తి, అది తీరినప్పుడు మోహము, దాని నుంచి ఉత్పన్నమయ్యేది కోరిక, దాని నుంచి బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అవడమే మనిషి తన స్థితి పతనం అవుతాడు. స్థితి పతనం అవుతాడంటే నేను మనిషిని అనే విషయం మర్చిపోతాడు, చంపుతాడు లేదా చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఇది జరుగుతుంది. అన్ని చోట్ల, అన్ని కోణాల్లో, అందరిలో ఒక యుద్ధమే జరుగుతుంది. కొంతమంది ప్రయత్నం చేస్తారు, కొంతమంది ధైర్యం లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటారు. అవి జబ్బుల రూపంలో బయటకు వస్తాయి. మీకు జబ్బులు ఎందుకు వస్తున్నాయి? మనకి కర్మల ద్వారా వచ్చే 20% అయితే 80% మనం సృష్టించుకున్నవి ఈ జబ్బులన్నీ. షుగర్ ఎందుకు వస్తుంది అనుకున్నారు? మీకు లోపల ఒక యుద్ధం జరుగుతుంటుంది. అందామంటే ఆడి కోపం, అనకపోతే వీడికి బాధ, ఆ లోపల కొట్టేసుకుంటూ ఉంటారు. దాంతో యుద్ధం జరుగుతుంది. బీపీలు ఎందుకు పెరుగుతాయి? బీపీ ఎందుకు జుయ్యి ఉంటుంది? చూసారా? మీరు గమనించండి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం సమాజ స్థితిలో లేమంతే. ఒక్క అవగాహనలోకి వస్తే చాలు ఎన్ని రిలీజ్ అయిపోతాయి. అవగాహన, దాని పేరు జ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మోక్షము. నిశ్చల చిత్తము. చిత్తం నిశ్చలం అవ్వాలి ఫస్ట్. మన చిత్తం ఉంది కదండి, మనం ధ్యానంలో అదే చేస్తాం. ధ్యానంలో ఏం చేస్తారండి? మీరు కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటాడు లోపల ఒకడో, వాడితోనే యుద్ధం జరుగుతుంది రోజు. ఆ మాట్లాడేవాడిని మీరు బొజ్జుగిచ్చి శ్వాసన 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 శ్వాస నిశ్చలమైపోతారు, నిర్మలమైపోతారు, ఒక కోనేరులాగా అయిపోతారు. ఇది ప్రాక్టీస్ చేశారు కదా, దీన్ని చూపించాలి కళ్ళు తెరిశాక. మీరు ఎంత బాగా చదివి ప్రయోజనం ఏంటి? ఎగ్జామ్కి వెళ్ళకపోతే. మీరు బాగా చదివారు, ఓకే, మరి ఎగ్జామ్ రాయాలి కదా, పరీక్ష రాయాలి కదండి. అందుకని మీరు ఎంత అయితే సాధన చేశారో, ఇక్కడ అంతా సాధన చేశారు మీ అందరూ చక్కగా ధ్యానంలో ఒక లిప్తపాటన్నా మీరు నిశ్చలమైపోతారండి. ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా సరే ధ్యానంలో కూర్చోగానే ఒక్క సెకండ్ అయినా మీరు అలా నిశ్చలమైపోతారు కదా, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని కృష్ణుడు ఇంకొక ఉపమానం చెప్తాడు. వాయు ప్రసారం లేని చోట దీపం వలె యోగి నిశ్చలంగా ఉండవలని అంటాడు. వాయు ప్రసారం లేని చోట దీపంలాగా అంటే దీపం ఎలా ఉంటుందండి? గాలి లేని చోట ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట, గీత కొట్టినట్టు ఉంటుంది. అలా అంత నిశ్చలంగా ఉండాలి. ఉండి నువ్వు యుద్ధం చేయాలి. అంటే మేము గదిలో తలుపేసుకొని ఉండిపోతానంటే కుదరదు. అందరిలో ఉండాలి. నీ వ్యాపారం నువ్వు చెయ్యాలి, నీ వ్యవహారం నువ్వు నడపాలి. నువ్వు రెగ్యులర్ జీవితంలో ఏదైతే చేస్తానో అన్నీ చెయ్యాలి, ఏది ఆపకూడదు. ఆపారే ఇందాక కథలో సన్యాసి అయినట్టు అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఈసారి డబల్ వస్తుంది మీకు, డబల్. అర్థమవుతుందా? విష్ణుమూర్తి దగ్గరికి భృగు మహర్షి వచ్చాడు. అంతకుముందు ఆయన అక్కడిక్కడ పోయాడు, విష్ణుమూర్తిని దగ్గరకు వచ్చాడు. వచ్చి భృగు మహర్షి విష్ణుమూర్తిని చూశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఈయనకి ఒళ్ళు మండిపోయింది. వెళ్ళి ఒక్క తనుదన్నాడు. చూడండి, భృగు మహర్షి ఎవరు? ఎస్ట్ మాస్టర్. ఫిజికల్ బాడీతో యాస్ట్రల్ వాళ్ళకి వెళ్ళిన గొప్ప మాస్టర్. ఎంత సాధకుడు ఏమిటంటే మీరు ఊహించండి. అంత సాధకుడికి ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ అవ్వలేదు అంటే ఇది ఏ కోణంలో అయినా ఒక సర్పంలాగా లేస్తుంది, ఎప్పుడైనా లేస్తుంది. మీరు ఎన్ని లోకాలకు వెళ్ళండి, ఎన్ని మోక్షాలు పొందండి, ఇది నిరంతరం నీతోనే ఉంటుంది. దాని పేరే చిత్తము. అందుకే ఇక్కడ వ్యాసుడు నిశ్చల చిత్తం అన్నాడు. భృగు మహర్షి వెళ్ళాడు, విష్ణుమూర్తిని పట్టించుకోలేదో చూడలేదో ఏదైతే అదైంది. దీనికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళి ఒక తన్నుదన్నాడు, గుండెల మీద తన్నాడు. తన్నగానే విష్ణుమూర్తి ఆయన ఇంక ఇలా చూశాడు. చూసి ఆయన 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 అనుకుంటే 5 నిమిషాలు కదండి. విష్ణుమూర్తి చంపాలనుకుంటే భృగు మహర్షిని ఎంతసేపు సుదర్శన చక్రం తీసేసాడంటే మటాష్. కానీ విష్ణుమూర్తి ఆయన ఇంక ఇలా చూస్తాడు, ఒరే 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 ఈయన ఎంత పరమయోగి, ఎందుకు తన్నాడు తెలుసా? కథల్లో ఏం చెప్తారంటే భృగు మహర్షి విష్ణుమూర్తి తనను పట్టించుకోలేదు కాబట్టి ఆ కోపంతో తన్నాను అని ఏదో చెప్తారు. అది కాదు అసలు రహస్యం. చెప్పరా ఎందుకు తన్నాడో? ఈయన సన్యాసి, ఈయనకి భోగం లేదు, వైభోగం అంతకన్నా లేదు, భార్య అసలు లేదు. విష్ణుమూర్తిని చూశాడు, ఆయన ఎంత అద్భుతంగా జీవిస్తున్నాడో, ఎంత వైభోగంతో జీవిస్తున్నాడో, ఎంత భోగంతో జీవిస్తున్నాడో, ఈయన కడుపులో దడమని లేచింది అసూయ. ఎవడన్నా ఇంకొకరిని తిడుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి, వాడి మీద వీడికి రగిలిన అసూయ మండుతుంది అనమాట. లోపల బగ అని మండుతుంది. మండి వాడు బాగున్నాడు కాబట్టి, వాడు భోగంతో ఉన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చిందని చెప్పగలడు ఎవడన్నా? చెప్పలేడు.
అందుకని ఏం చేస్తారు, వాళ్ళలో ఏదో ఒక లోపం దొరుకుతుంది కదా, దాన్ని పట్టుకొని దానికి ధర్మం అన్న రంగు పూసేస్తారు. ఇప్పుడు ఈయన చూస్తే చాలామందికి అసూయ కలుగుతుంది. ఏందో పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తాడు, ఇంత స్టూడెంట్లు, ఇంత ఫాలోవర్స్, మండిపోతుంది. వాళ్ళకి ఇలా ఉండాలనిపిస్తుంది, అవ్వదు. అది ఆయన శక్తి. అప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒకటి దొరుకుతుంది కదా, ఎతికితే దొరకవా, ఇదిగో గడ్డంలో ఇంటికి నల్లగైంది, అంతే చాలు, దానికి రంగు పూసేస్తారు. అన్ని కథలు ఇంతే. అందుకే గురువుగారు ఎవడైతే కంప్లైంట్ చెప్పాడో వాడిని పడాలని ఒకటి చెంపదెబ్బ కొడతాడు. ఎందుకని కంప్లైంట్ చెప్పేవాడి లోపల అసూయ అసలు కారణము. నిజంగా అది చెప్పాలనుకుంటే వాడు డైరెక్ట్గా వచ్చి చెప్తాడు, అన్న చూసుకో, సరి చూసుకో, ఇది చిన్న ప్రాబ్లం ఉందని వ్యక్తిగతంగా వచ్చి చెప్తాడు. అలా చెప్పరు వాళ్ళు. అసూయకున్న మరొక రూపం అది. ఈ సంగీత బాబుకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒకటి కడుపు మండుతుంటుంది, వాడి పక్కోడికి మండుతుంటుంది. మీరు ఎక్కడికి పోండి, ఎంత సాధన చేయండి, ఇది మిమ్మల్ని వదలదు. అది ఖచ్చితంగా ఉంటుంది, అది ఎలిమెంట్, అది తీసేయడం అవ్వదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు లేదు తెలియజెప్పాలంటే అదే కదా మూలము. నువ్వు ఏ లోకం వెళ్ళు, సత్యలోకం వెళ్ళు, దాని పై లోకం వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నీ లోపల ఆ ఎలిమెంట్ ఉంటుంది. అరిషడ్ వర్గాల ఎలిమెంట్స్ నీతో ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఈ సంగీత బాబు చూడగానే అది బొగ్గుమంటది. అందుకని ఏం చేస్తాడు, ఎతుకుతాడు సంగీత బాబులో పైనుంచి కిందాక, తల ఇంటికి నుంచి కాలిగోరు వరకు ఎతుకుతాడు. ఏదో ఒకటి దొరుకుద్ది, అది పట్టుకొని దాన్ని బయటికి లాగుతాడు. లాగి దానికి ఒక రంగు పోస్తాడు, ధర్మము అన్న రంగు పోస్తాడు. చూసారా, కంప్లైంట్లు మాట్లాడుతుంటారు. అందుకని చెప్పండి, నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్, నో కంప్లైంట్స్. పత్రికారి యొక్క ప్రథమ మోటో ఇది. నోట్లోంచి కంప్లైంట్ రాకూడదు మనకి. ఇతరులను తీర్మానించకూడదు. నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫిరెన్స్. ఈ మూడు లేని వాళ్ళు అసలు పత్రికారి ఫాలోవర్సే కాదు. కంప్లైంట్ చెప్పేవాడు, జడ్జిమెంట్ చేసేవాడు, ఇంటర్ఫియర్ అయ్యేవాడు పత్రికారి ఫాలోవర్స్ కాదు. కావాలని చూసుకోండి, పత్రికారు వీడియోలు కొన్ని వందల వేలు ఉన్నాయి. మొత్తం ఎతకండి, ఎక్కడన్నా ఆయన ఎవరి మీద కంప్లైంట్ చెప్పింది ఉందా, జడ్జి చేసింది ఉందా, తీర్మానించింది ఉందా, ఇంటర్ఫిరెన్స్లు ఉన్నాయి, ఎవరు లేవు. ఆయన ఎవరి యొక్క ఆత్మస్థితిలో వాళ్ళు పనిచేస్తుంటారు, చేయనివ్వండి అంటారు. నచ్చితే ఫాలో, నచ్చకపోతే మౌనంగా ఉండు, మాట్లాడకూడదు. ఏ సీనియర్ మాస్టర్ అని అడగండి, పత్రిసారు ఎవరి మీద నీ కంప్లైంట్ చెప్పాడా అని. ఏమైనా నీకు ఎప్పుడని చెప్పాడా? కంప్లైంట్ చెప్పినోడు ఆయన బాధతాడు. ఎందుకని, ఆయనలో అసూయ లేని పరమయోగి. ఆయన చెప్పలు కొడుకుంది, అసూయ లేని పరమయోగుల్లో నేను చూశాను. భృగు మనిషికి అసూయ ఉంది. విష్ణుమూర్తిని చూశాడు, మండిపోయింది ఆయనకి, వీళ్ళొక్క తనుదన్నాడు. వెంటనే విష్ణుమూర్తి ఆయన చూశాడు, వరే పాపం నా బిడ్డ. చూడండి, అసూయ జయించిన యోగి ఎలా ఉంటాడు, పరమాత్ముడు ఎలా ఉంటాడు, అసూయ ఉన్నవాడు ఎలా ఉంటాడు. పాపం నా బిడ్డ, వాడికి సంతోషం లేదు, సుఖం లేదు, భోగం లేదు, భాగ్యం లేదు, ఎండిపోయి ఉన్నాడు. ఆ చెట్ల కింద తుప్పల్లో ధ్యానం చేసుకొని అలా అయిపోయాడు. పాపం, ఇతనిలో ప్రేమనిద్దాం అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. చూడండి, అసలు ఏ చరిత్రలో లేని ఒక అద్భుత కావ్యం ఇది. తిరుమల రావడానికి ఇది పునాది. మనకి తిరుమల వెంకటేశ్వరకి ఇది పునాది. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఆయన పాదాలను ఒకటం మొదలుపెట్టాడు. మనకి సినిమాల్లో ఏం చెప్తారంటే ఆయన కన్ను నొక్కేశాడని చెప్తాడు. ఎవడన్నా పాదంలో కన్ను ఎట్టుకుంటాడండి? ఏడెట్టుకుంటేనే దుమ్ము పడుతుంది, ఆడెవడన్నా పెట్టుకుంటాడా? అది కథలో అర్థం కావాలి కాబట్టి అలా పెడతారు అంతే, సినిమాల్లో పెడతారు. అసలు కన్ను గిన్నేం లేదు. విష్ణుమూర్తి అంతటోడు తన పాదాల దగ్గర కూర్చొని పాదాలు నొక్కుతుంటే ఇంకొంటుంది ఆహం చెప్పండి. చచ్చిపోయాడు ఆయన, అప్పుడే చచ్చిపోయాడు. విష్ణుమూర్తి పాదాలు నొక్కుతుంటే దేవాది దేవుడు వచ్చి నా పాదాలు నొక్కుతున్నాడని ఒక్కసారి చూశాడు. ఏంటిది, నేను ఇంత పిచ్చిగా ఉన్నానని అతనిలో ఆ దివ్యత్వం అప్పుడు మేలుకొని స్వామి పాదాల మీద పడ్డాడు. అయ్యా నన్ను క్షమించు అన్నాడు. అది చచ్చిపోవడం అంటే, అది చంపేయడం అంటే. అప్పుడు విష్ణుమూర్తి అన్న, నాయన సరే నువ్వు కిందకెళ్ళు, కార్యకారణ సంబంధం వల్ల ఇలా జరుగుతాయి, నువ్వు కిందకెళ్ళు, ఇప్పుడు నేను ఇంకో కేసు డీల్ చేయాలి అన్నాడు. ఏంటా కేసు? లక్ష్మీదేవి రెడీగా ఉంది మేడం వెనక అంటుంది. ఎందుకంటే తన భర్తను అంతే ఊరుకుంటుంది ఆమె. ఏ స్త్రీ ఊరుకోదండి. మీరు ఎంత స్థితప్రజ్ఞలైనా గుర్తుపెట్టుకోండి, తన భర్త జోలు వస్తే మాత్రం శివంగా అయిపోతుంది. మళ్ళీ వాడు ఎంత దొంగ విధమైనా తాగుబోతైనా మీరు వాడిని కొట్టారనుకోండి, ఆమె ముందే కావాలంటే పక్క తీసుకెళ్ళి కొట్టండి. ఆమె కొట్టమంటే ఆమె కొడుతుంది, కానీ మీరు మాత్రం ఏలు పెట్టి ఆమె తన భర్తను ఒప్పుకోదండి. అసలు హిందూ ధర్మంలో ఉన్న గొప్ప స్త్రీ తత్వం. వీళ్ళ వల్లే మనం బతికేస్తున్నాం అయ్యా, చెప్పలు కొడుకున్నా తల్లులకి. రైట్ రాసిచ్చింది. ఈ మొగుళ్ళందరూ బతుకుతున్నారంటే స్త్రీల్లో ఉన్న ఈ ఇదేదో మరి నాకు తెలియదు, అది వరమో శాపమో తెలియదు, కానీ అంతే. ఆమెకు విపరీతమైన కోపం వస్తాయి. లక్ష్మి 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 అంటాడు, ఆమె భూమి మీదకి వెళ్ళిపోయింది.
ఓకే, ఇక్కడ ఒక టాస్క్ చెప్తాం మీకు. ఇక్కడ టాస్క్, విష్ణుమూర్తి అయ్యా అత్యంత బ్యాలెన్స్ ఉన్నవాడు, అవునా కదా? అత్యంత బ్యాలెన్స్ ఉన్నవాడు. భృగు మహర్షి వచ్చి గుండెల మీద తన్నినా కోపం తెచ్చుకోకుండా, కోపాన్ని నిశ్చల చిత్తంతో ఆమెను చక్కగా బ్యాలెన్స్ చేసి అతన్ని పంపించాడు భూమి మీదకి. ఓకే, పాసా ఫెయిలా? పాస్. మరలా ఇటు తిరిగాడు. లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి కోపంతో భూలోకం వెళ్ళిపోయింది కదా, ఆమెను బ్యాలెన్స్ చేయలేకపోయాడు స్వామి. చూసారా, స్వామి బ్యాలెన్స్ చేయలేకపోయాడు. సంగీత బాబు ఊరికే భ్రమంలో ఉన్నాం, ఏదో భార్యను మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇవ్వడం వల్ల ఏం కాదు. అప్పుడు ఆయన లక్ష్మి లక్ష్మి అనుకుని కిందకు వచ్చాడు. ఓకే, అంటే భృగు మహర్షిని విషయంలో ఆయన బ్యాలెన్స్ చేశారు, కానీ లక్ష్మి విషయంలో, తల్లి విషయంలో బ్యాలెన్స్ చేయలేపాడు, భార్య విషయంలో బ్యాలెన్స్ చేయలేపాడు. కాబట్టి మరలా ఆయన భూమి మీదకి వచ్చి ఈసారి 2 హోంవర్కులు తీసుకున్నాడు. 2 హోంవర్కులు. అర్థమైందా మీకు ఈ సీక్రెట్? భూదేవి, శ్రీదేవి. అంటే ఒకళ్ళని బ్యాలెన్స్ చేయడం నువ్వు నేర్చుకోకపోతే తర్వాత ఇన్కార్డినెన్స్లో నువ్వు 2 తీసుకొని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. 2 బ్యాలెన్స్ చేయకపోతే తర్వాత ఇన్కార్డినెన్స్లో 3 హోంవర్కులు తీసుకోవాలి. 3 చేయలేకపోతే తర్వాత ఇన్కార్డినెన్స్లో 4 తీసుకోవాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. అందుకని మీరు ఇంటికి వెళ్ళే తల్లికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతే నెక్స్ట్ జన్మలో ఇంకో 4 వస్తాయి. రెడీగా ఉండండి, మరి మీ ఇష్టం. ఇప్పుడు ఒకదాంతోనే సస్తాను నువ్వు. విష్ణుమూర్తి ఏం చేశాడు, అప్పుడు భూదేవి శ్రీదేవిని ఇద్దరిని తీసుకొని బ్యాలెన్సింగ్ అన్నది బాగా మనకు నేర్పించి, ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇరువురి బామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా అని పాట పాడుకుంటూ భూదేవిని శ్రీదేవిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నాలెడ్జ్ ఫిల్ చేశారు. మీకు ఇది జీవాత్మ పరమాత్మ, జీవాత్మ ఆత్మ అన్న కోణలు చూస్తే అర్థమైంది. వెంకటేశ్వర స్వామి దేవుడు అన్న కోణలు చూస్తే అర్థం కాదు. అది నేర్పించడానికి ఆయన మనకి. అంటే విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ నారాయణుడే ఆ నాలెడ్జ్ ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ భూమి మీదకి వచ్చి 2 నాలెడ్జ్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇక మన కథ ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు. అందుకని ఇంటికి వెళ్ళగానే ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళని తిట్టకండి. ఇది నాకు లెర్నింగ్ పర్పస్తో వచ్చిన ఒక గొప్ప సహచరుడు లేదా సహచరిని అర్థం చేసుకొని మీరు ఇక్కడ చేసిన సాధనను అక్కడ చూపించండి. దాట్స్ ఆల్. ఓకే, ఇది నేను ఈరోజు చెప్పదలుచుకుని దక్షిణ కాశీ అందుకు వచ్చింది. సో సరికాని ఆత్మస్థితులని, సరికాని కోపాలని, సరికాని తాపాలని, సరికాని మోహాలని, అన్ని రకాల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి, అది చేశామో లేదో ఇంటికి వెళ్ళాక చుట్టూతో ఉన్న సమాజంలో చూపించి, ఆఖరికి ఎంత నిశ్చలంగా అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక ముని ఇలా కూర్చొని ఉంటాడు, నిశ్చలంగా కూర్చొని ఆయన నిశ్చలత్వం సాధన చేస్తున్నాడు అనమాట. నిశ్చల సాధన. ఈ ధ్యానం అన్నీ అయిపోయినాయి. ఇదంతా బేసిక్ లెవెల్ సబ్జెక్టు, హై లెవెల్ సబ్జెక్టులోకి వచ్చాడు ఆయన. నిశ్చలత్వం అంటే ఎప్పుడు సదా ధ్యానస్థితి, ప్రతి క్షణం ధ్యానస్థితిలో ఉంటాడు, ఆ నిశ్చలత్వంలో ఉంటాడు. ఈలోపు ఒక జింక ఇలా ఎగురొచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది కదా, వెంటనే దాని వెనక ఒక వేటగాడు పరిగెట్టుకొని వస్తాడు. అయ్యా జింక ఎడిపోయింది అంటాడు. ఈయన చెప్తాడా? చెప్పకూడదు కదా, చెప్పకూడదు. ఎందుకంటే జింకని చెప్తే చంపిన పాపం వస్తుంది కదా. ఆయన చాలా నిశ్చలంగా ఉంటాడు, కానీ ఆయనకు తెలియకుండా ఆయన కన్ను ఇలా తిరుగుతుంది. ఇదిగో ఇట్లా చూస్తాను కన్ను ఇలా అంటది, కన్ను రెప్ప, కనుగుడ్డు. వెంటనే ఆ వేటగాడు ఆయన కళ్ళలో చూస్తా అవునా అని అటు వెళ్ళిపోతాడు. అది ఒక పరీక్ష ఆయనకి. ఓకే, మొత్తం మీద ఆ వేటగాడు ఆ జింకను పట్టుకుంటాడు, చంపుతాడు, తింటాడు, అది వేరే విషయం. ఈయన కొంతకాలం తర్వాత పైలోకాలకు వెళ్తాడు, చనిపోయి పైలోకాలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ స్కాన్ చేస్తారు. అక్కడ ఒక స్కానింగ్ ఉంటుందండి. మీరు భూలోకంలో ఏమేమి ఘనకార్యాలు చేశారో, ఎక్కడెక్కడ రెచ్చిపోయారో, ఎక్కడెక్కడ ఇన్బ్యాలెన్స్ అయ్యారో, ఇన్బ్యాలెన్స్ ఇంకేం లేదు. ఆ ఇన్బ్యాలెన్స్ అన్నీ రికార్డ్ అవుతాయి, బ్లాక్స్ అనమాట. ఒక్కొక్క మార్క్ పడుతుంది, ఆ జెండా పడుతుంది అనమాట. అవన్నీ లెక్కేస్తారనమాట. ఈయన చాలా ప్యూర్గా ఉంటాడు, చాలా క్యూర్గా ఉంటాడు. అయ్యా ఎక్కడ నీకు ఎమోషన్ లేదయ్యా, భలే ఉన్నావు. కానీ ఒకరోజు ఏమయ్యా, జింకను చంపిన పాపం ఉంది నీకు అంటారు. జింకను చంపిన పాపం నాకుంటే ఏంటండి, నేను పక్తు శాఖాహారిని, నేను జింకను చంపడం ఏంటండి అంటాడు. లేదయ్యా, ఇదిగో ఒకటి జింకను చంపి తిన్నాడు, అందులో నీ వాటా ఉంది. నా వాటా ఉండడం ఏంటండి, నువ్వు ఆ రోజు కన్నుని ఇట్టన్నావు. ఎందుకన్నావు? నువ్వు కన్ను ఎట్టెందుకు అన్నావు? అంత టాస్క్ ఉంది మీకు. ఏందో అనుకుంటున్నారు, ఏదో ధ్యానంలోకి వచ్చావు, నెక్స్ట్ జన్మే మోక్షం అనుకున్నారు. ఇదంతా భ్రమ. అంత టాస్క్ ఉంది, అర్థమవుతుంది కదా. అందుకని ప్రాక్టీస్ చేయండి, ఇంటికి వెళ్ళండి, కంగారు ఆడకండి. స్టెప్ బై స్టెప్ ఎక్కుదాం. ప్రతి క్షణం ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, చెప్పండి నాతో పాటు. నిశ్చల చిత్తే జీవన్ముక్తి. మీరు యుద్ధం చేయొచ్చు,
గొడవ పెట్టుకోవచ్చు, అరవచ్చు, అవతల మీద కరవచ్చు, బట్ మీరు చిత్తం మాత్రం ఎలా ఉండాలి? వాయు ప్రసారం లేని చోట దీపం వలె నిశ్చలంగా ఉండాలి. థ్యాంక్ యూ. సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసం అని ఈ స్థానానికి నామకరణం జరిగింది. మరి దానికి గాను మనకి వంశీ మాస్టర్ ఏం చెప్పారు? దీని ప్రత్యేకత అంతా మనం విన్నాం కదా. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోణంలో దీని ప్రత్యేకత చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం పైలోకం నుంచి రావడం ఏంటి, శరీరం భూమి మీద తీసుకున్నాక ఇది గుర్తు లేకపోతే, మనం పైలోకం నుంచి భూమి మీదకి వచ్చాము అన్నది ఒక్కటి గుర్తు లేకపోతే ఇప్పుడు చెప్పిన స్టోరీలన్నీ ఉంటాయి. నేను పైలోకం నుంచి భూమి మీదకి వచ్చున్నాను, ఒక శరీరం తీసుకున్నాను అని ఎరుక కలిగితే బ్యాలెన్సింగ్ అనేది మీకు చేతుల్లో మీకు ఉంటుంది. ఎందుకంటే ఇది మంది కాదు, టెంపరవరీగా వచ్చాను, భార్య టెంపరవరీయే, భర్త టెంపరవరీ అన్నీ. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఉంది. నేర్చుకోవాలి అన్నది దానికోసం మన వంశీ మాస్టర్ ఎంత ప్రయత్నించారు నేర్చుకోవడానికి. ఎన్ని కోణాలు చెప్పారు, అవునా కాదా? ఎన్ని కోణాల్లో మనం నేర్చుకోవాలన్నది. మరి అవన్నీ మనం ఆచరించాలి. వినేసి అటెళ్ళి వదిలేస్తే ఏం ప్రయోజనం లేదు. ఒక్క మెసేజ్ చాలు మన జీవితాన్ని మార్చడానికి. అది లోపలికి వెళ్ళిపోవాలి, దాన్ని ఫిక్స్ అవ్వాలి. నేను ఇక ఈ క్షణం నుంచి ఇలానే ఉంటాను అని డిసైడ్ అయిన మాస్టర్స్ అందరూ వారి జీవితం మారిపోతుంది. మీరు కనుక ప్రజెంట్ అయి ఉన్నారు, బాగుంది, విన్నారు, ఇంకా బాగుంది, నవ్వారు, దాని గురించి ఊహించుకున్నారు, అంతా బాగుంది. ఎవరైనా ఫిక్స్ అయ్యారా ఈలాగనే నేను జీవిస్తాను అని? ఒక్కరైనా చేతులెత్తండి. ఓ ఏం స్వామి, ఇంక ఇలానే జీవిస్తాను నేను, ఇంటికి పోతే ఏమన్నా సరే నిశ్చల చిత్తే జీవన్ ముక్తి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అద్భుతం, అందరినీ ప్రేరేపించేశారు. అయితే అయిపోయింది, మీరు సక్సెస్ అయిపోయింది. ఓకే, వసుదైక ఫౌండేషన్ గురుస్థాన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. కో ఫౌండర్ మీనా మేడం. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారు నేషనల్ బోర్డ్ ఆఫ్ సేవాదల్కి ట్రస్ట్ మెంబర్ కూడా సార్. అలాగే గురుస్థాన్ నుంచి లక్ష్మి గారు వచ్చారు. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం మీనా మేడం ప్లీజ్ వెల్కమ్. నాగేంద్ర గారి గురించి నేను 2 మాటలు చెప్తా. మాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు, చాలా సాఫ్ట్ క్యాండిడేట్. ఎప్పుడు ఎవరితో ఏ గొడవ ఉండదు, కంప్లైంట్స్ ఉండవు, జడ్జిమెంట్స్ ఉండవు. ప్రతిసారి చెప్పే మార్గంలో 100% ఉండే మాస్టర్లో ఆయన ఒకరు. చెప్పకూడదు నాగేంద్ర గారికి. అదేవిధంగా మరొక గొప్ప వర్క్ చేస్తున్నారు ఆయన, గురుస్థానాలు నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో గురుస్థానం ఉంది. అక్కడ అది చాలా కష్టం, అది నడపడం. ఆయన ఎలా నడుపుతున్నారు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, కిందన హాలు, క్లాసెస్ ఉంటాయి, మొత్తం యూత్ వస్తారనమాట అక్కడ. అయితే అక్కడ హాస్టల్ పిల్లలందరికీ, అక్కడ ఉన్న యూత్ అందరికీ ప్రతిరోజు భోజనం పెడతారు. రోజుకి 200 మంది పిల్లలు వచ్చి, స్టూడెంట్స్ వచ్చి భోజనం చేస్తారు అక్కడ. వాళ్ళందరికీ ఉచితంగానే భోజనం పెడుతున్నాడు. మరొక గొప్ప విషయం ఏంటంటే, నేను విన్నాను, ఆయన ఒకప్పుడు ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు భోజనం తినడానికి చాలా ఇబ్బంది పడి, మెస్ బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి పరిస్థితి మరి పిల్లలకి రాకూడదని చదువుకునే పిల్లలకి హైదరాబాద్ గురుస్థానంలో అక్కడ అందరికీ భోజనం పెడుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది, చెప్పకూడదా మరి ఒకసారి నాగేంద్ర టీంకి, వారి మేడంకి. సో వారు మళ్ళీ ఈ మధ్య తిరువண்ணామలలో కూడా గురుస్థానం పెట్టారు. అలా అన్ని చోట్ల గురుస్థానాలు పెట్టి ఇంకా అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారు టూర్లు కూడా వేస్తారు.
చక్కగా మంచి మంచి టూర్లు రన్ చేస్తారు, హిమాలయాల టూర్లు రన్ చేస్తారు. మాతో పాటు చాలా టూర్లు వారు రన్ చేస్తున్నారు. వాటికి కూడా వెళ్ళండి, ఆయనకి సహకరించండి. మీరు ఆయనకి ఇచ్చిన ప్రతి సహకారం అక్కడ గురుస్థానం చెందుతుంది, అక్కడ జరిగే సేవలకే అందుతాయి. కనుక అక్కడ పిల్లలకి ఆకలి తీరుస్తున్నాడు. అది నాకు ఎంతో హ్యాపీ అయిపోయింది. ఆ చదువుకునే పిల్లలకి ఆకలి తీరుస్తున్నాడు. ఎందుకంటే చాలా చాలా చిన్న కుటుంబాలు చదువుకోవడానికి వస్తాయి, వాళ్ళ మెస్ బిల్లులు ఏమో వేలల్లో ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉచితంగా భోజనం ఇస్తున్నారు, వాళ్ళకి 3 పూట్ల భోజనం పెడుతున్నారు. వచ్చిన వాళ్ళకి ధ్యానం చేసుకోవడానికి హాల్ కడుతున్నాడు. అది నెలకి దాదాపు ₹1,00,000 రెంట్ పైనే ఉంటుంది హైదరాబాద్లో. అన్నీ భరిస్తున్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు నాకు అర్థం కాదు. అన్నీ ఇప్పుడు ఆగదు, నడుస్తూనే ఉంటుంది. పత్రికారిని నమ్ముకొని ఆ మార్గంలో ఉన్నారు ఆ దంపతులు. మరొకసారి వాళ్ళకి చెప్పలు కొడదాం. అంత దూరం నుంచి మన కోసం వచ్చారు కాబట్టి వారికి మరొకసారి వెల్కమ్ చెప్దాం. సుజాత మేడం వాళ్ళ గురించి నా గొంతు బాల. ఈయన చాలా తెలివైనాడు. వాళ్ళ ఆమెని అంటేసుకొని వచ్చి ఆమె చేత చెప్పిస్తున్నారు. ఆనంద్ బాబు గారి ఫ్యామిలీ తిరుపతి నుంచి వచ్చారండి. గురుస్థాన్ వెల్కమ్. ఆనంద్ బాబు గారి ఫ్యామిలీ తిరుపతి నుంచి వచ్చారు సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, మీ ఫ్యామిలీతో రండి సార్ ప్లీజ్. గురుస్థాన్ నాగేంద్ర సారు, మేడం మీనా మేడము ఎంతో వర్క్ చేస్తున్నారు. తిరువన్నామలలో భక్తులకి అన్నదానంతో పాటు మన ధ్యానులకి ఫ్రీగా అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. 40 రోజులు అఖండ ధ్యానం, మౌన ధ్యానం పెట్టారు. మేము ఆ ధ్యానంలో పార్టిసిపేట్ చేయడము, ఆ ధ్యాన శక్తిని అద్భుతంగా స్వీకరించడానికి మాకు అవకాశం కల్పించారు నాగేంద్ర సారు, మేడం. చాలా అద్భుతం అండి. తిరువన్నామలలో ఆ రమణ మహర్షి ఆశ్రమంలో 41 రోజులు ధ్యానం కండక్ట్ చేస్తూ అక్కడికి వచ్చినటువంటి మన పిరమిడ్ మాస్టర్లకి ఉచిత సదుపాయం, ఉచిత భోజనము, అకామిడేషన్ 2 ఇవ్వడం అనేది సార్ యొక్క గొప్ప ధ్యానానికి నిదర్శనము. అలాగే 41 రోజులు సార్ మౌనంతో ఉంటూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. సార్ యొక్క గోల్ ఏంటంటే 108 గురుస్థానాలు స్థాపించి మన భారతదేశం అంతటా గురుస్థాన్ వ్యవస్థ నడవాలనేది సార్ యొక్క సంకల్పము. ఆ సంకల్పానికి మనమందరం కూడా మన సహాయ సహకారాలు అందిద్దాము. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. మనందరికీ ఇంత వైభోగాన్ని మన జీవితంలో మనకు అందించారు. అదేవిధంగా మరి ఈ పత్రిజీ సుభాష్ పిరమిడ్ ధ్యానాశ్రమానికి నెలకొల్పినటువంటి మునిబాబు గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. లాస్ట్ టైం ఇక్కడ జ్యోతి జరిగినప్పుడు మరి ఆ సమయంలో నన్ను సంగీత బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి అని చెప్పేసి చాలాసార్లు కాల్ చేశారు. ఆ టైంలో నేను అక్కడ అరుణాచలంలో కూడా అక్కడ కూడా జ్యోతి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నేను రావాలనుకున్నా నేను రాలేకపోయాను. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అనుకున్నప్పటి నుండి సంగీత బాబు గారు నాకు చాలాసార్లు కాల్ చేయడం జరిగింది. ఆయన నాకు మంచి ఆప్తమిత్రుడు. ఎన్నో సందర్భాలు ఏదో ఒక కారణం చేత కాల్ చేసిన ప్రతిసారి కూడా నువ్వు మహాశివరాత్రికి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి మేము రాజమండ్రి నుండి అరుణాచల్ వెళ్ళాల్సిన మేము నిన్న ఇటు సడన్గా బయలుదేరి వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత బాబు గారు, మరి ఇంత గొప్ప యజ్ఞంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మునిబాబు గారు. మీ ద్వారా ఇక్కడ ఇంత ప్రకృతిలో ఇంత గొప్ప ఆశ్రమం రావడం అనేది, ఈ ఆశ్రమం ద్వారా ఇందాక వంశీబాబాయ్ చెప్పినట్లు ఎంతోమంది యోగులు తయారవుతారు ఖచ్చితంగా. నేను ఇందాక అక్కడ కింద కూర్చున్నప్పుడు నన్ను పైకి రమ్మని మేడం పిలిచారు. నేను పర్లేదండి నేను అక్కడే కూర్చుంటానని చెప్పాను. కారణం ఏంటంటే ఇప్పుడు మునిబాబు గారు పంపించారు, మీరు రండి అన్నారు. మునిబాబు గారు పిలిచారు కాబట్టి లేకపోతే పిలవలేదనో నేను పైకి రాకపోవడం కాదు. వంశీబాబాయ్ క్లాసు జరుగుతుంది కాబట్టి నేను పైకి రాలేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు నందబాబాయ్ క్లాస్ చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. అంటే ఒక విషయాన్ని మనం చెప్పడం వేరు, ఒక విషయాన్ని ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో, ఒక పామరుడు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పడం వేరు. దాని రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
కొంతమంది వస్తుంటారు గురువులు, వాళ్ళు శ్లోకాలు పద్యాలు అన్నీ చెప్తున్న క్రమంలో వాళ్ళు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, మనకి చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ చివరికి ఏం చెప్పారంటే అద్భుతంగా చెప్పారు గురువు గారు అంట. ఏం చెప్పారో మనకే అర్థం కాదు. అలా కాకుండా మరి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా 100 మంది ఆ యొక్క సభలో కూర్చుంటే 100 మందికి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగే ఆ వాక్ చాతుర్యం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఆధ్యాత్మికతలో ఉండి ఒక గురువుగా కొలువు తీరుతున్నటువంటి గురువులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో నేను మొట్టమొదటిగా చూసింది నందా ప్రసాద్ గారిని చూశాను. ఒకసారి నందా ప్రసాద్ గారికి గట్టి క్లాప్ చేద్దాము. ఆ తర్వాత నేను అంత చమత్కారంతో మరి ప్రతి విషయాన్ని కూడా మన పురాణాల నుండి, ఇతిహాసాల నుండి, వేదాల నుండి తీసుకుని మనకి అర్థమయ్యేలాగా చెప్పగలిగిన నేను చూసిన రెండో వ్యక్తి, నా హితవు కోరుకునేటటువంటి మా గురువు గారు వంశీ బాబాయ్కి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఆయన చెప్తున్నప్పుడు ఎవరైనా కూడా ఒక మనకి ఇష్టమైన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు పక్కన విని ఉన్నప్పుడు మనం అంతగా ఎక్కదు మనకి. అదే ఎదురుగా కూర్చుని వాళ్ళని చూస్తూ వింటున్నప్పుడు ఆ తన్మయత్వంతో మనం అది ఎక్కువ తీసుకోగలుగుతాం. అక్కడ కూడా నేను ఇడ్లీ తింటున్నప్పుడే టిఫిన్ చేద్దామని ఆడికి వెళ్ళంగానే క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే నేను మీనా మేడం కన్నా లక్ష్మీ మేడం చెప్పాను, వంశీ బాబాయ్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది, మీరు రండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి నేను హడావిడికి వచ్చేసాను. అంటే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరు ఎంత తెలిసినా కూడా, ఎంతమంది ఇక్కడ అంతా నాకు తెలుసు అనుకుంటున్నారు? అంతా తెలిస్తే ఈ భూమి మీద ఉన్నాం మనం, నేర్చుకోవడానికే భూమి మీదకి వచ్చింది. అంతా తెలుసు అనుకోవడంలో ఉన్నంత మూర్ఖత్వం ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. అది మన పక్కన కూర్చున్నవాడు కాదు, మన ఎదురింటోడు, వెనకింటోడు, మన శత్రువు అయినా కావచ్చు, మిత్రుడు ఎవరైనా కావచ్చు, వాడు మన జీవితంలో ఉన్నాడు అంటే వాడి నుండి ఎంతో కొంత నేర్చుకోవడానికి మాత్రమే వాడు మన జీవితంలోకి వచ్చాడు. ఏదో నేర్పించడానికే వచ్చాడు మనకి. మన దగ్గర నుండి నేర్చుకోవడానికి, మనకు నేర్పించడానికి రెండూ జరుగుతాయి అక్కడ. అలాంటిది ఒక గురువు మనకు తారసపడ్డాడు అంటే, ఒక గురువు మన జీవితంలోకి వచ్చాడు అంటే, ఆ గురువు ప్రభావం అనేది మన జీవితం మీద ఎంత ఉంటుందో, మన జీవితం ఒక యూటర్న్ తీసుకునేలాగా చేస్తుంది. అలా ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోనే వంశీ బాబాయ్ ద్వారా ఎంతమంది జీవితాలు యూటర్న్ తీసుకొని పడుతున్నాయో, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. మీ అద్భుతమైన జ్ఞానాన్ని ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నే కాకుండా కొత్త వారికి ఆ జ్ఞానాన్ని అందించాలనే వినూత్నమైన ప్రయత్నం ద్వారా మరి ప్రయత్నాలు చేస్తూ కూడా పత్రిజీ ఏదైతే చెప్పారో ఆనాపాన సతి ధ్యానాన్ని తీసుకెళ్తూ మరి కొత్త వాళ్ళని ఆ యొక్క భాగస్వామ్యం చేయడానికి, కొత్త వాళ్ళని మన వైపు, మన మార్గంలోకి తీసుకురావడానికి, వాళ్ళ మార్గంలోకి వెళ్ళి మన మార్గంలోకి తీసుకొస్తున్న వినూత్న ప్రయత్నం కూడా మన వంశీ బాబాయ్ చేస్తున్నారు. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైన వాళ్ళకి మరి అది అర్థమవుతుంది. ఖచ్చితంగా నేను అవకాశం ఉన్నప్పుడల్లా నేను వంశీ బాబాయ్ క్లాసులు ఎక్కడన్నా, నిన్న రాజమండ్రి వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను ఆయన క్లాస్ అంతా కూడా కూర్చుని విన్నాను. మొన్న ప్రకృతి వ్యాలీలో కూడా ఆయన క్లాస్ ఉందంటే ఎక్కడో చోట ఆయన పడేలాగా అలా కూర్చుని వింటూ ఉండేవాడిని. ఈరోజు కూడా అవకాశం దొరికింది నాకు. మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మనం మొదటిగా మరి గురుస్థాన్ నిర్వాహకులు, వజ్దైక ఫౌండేషన్ కోర్ మెంబర్స్ అయినటువంటి ముగ్గురం ఇక్కడ ఉన్నాము. నేను ఫౌండర్ని, ఆమె కౌండరు, ఆవిడ ఆర్గనైజర్ కాదు, ముగ్గురు కోర్ మెంబర్స్మే. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు అంతే. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మునిబాబు గారు ఈ స్టేజ్ మీద కూర్చుని ఆయన చేయగలిగిన పని ఆయన చేస్తే, ఆ స్టేజ్ కింద నుండి అక్కడ వంట దగ్గర వంట చూసుకుంటామో లేదా ఇంకోటి చూసుకుంటామో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ వాళ్ళు తక్కువనే, ఇక్కడ ఎక్కువనే కాదు, ఎవరి పాత్రలో వాళ్ళు ఉంటాం అంతే. అంతే తప్పనిచ్చి అందరూ ఉంటేనే ఇది నడుస్తుంది. ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఏది నడవదు. ఒక పెద్ద ఇంజిన్ అయినా కూడా ఒక చిన్న బోల్ట్ పోయిందనుకోండి, ఏమవుతుంది? ఎంటైర్ ఇంజిన్ పనిచేయడం, పోయింది చిన్న బోల్టే,
ఇంజిన్ చాలా పెద్దది, కానీ పోయింది మటుకి ఏదో బోల్ట్ ఏముండదు అనుకుంటే ఏమవుతుంది, ఇంజిన్ ఎందుకు పని రాకుండా పోతుంది. ఆ బోల్ట్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఏది తక్కువ ఏది ఎక్కువ లేదు, ఎవరి పాత్ర వారిదే. కాబట్టి ఇక్కడ ఈ రోజున వసుదైక ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు వంశీబాబాయ్ చెప్పినా, అమ్మ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆ అద్భుతమైన వర్క్స్ అన్ని నడవడానికి కారణం గురుసేన సభ్యులు. ఆ గురుసేన సభ్యులందరికీ గట్టిగా క్లాప్ చేద్దాము. వారి వల్లే మరి కొన్ని వందల మందికి భోజనాన్ని అందిస్తూ, కొన్ని వందల మందికి ధ్యానాన్ని అందిస్తూ ఈ రోజున విస్తృతంగా ఆ గురుస్థాన్ సేవలు అందించబడుతున్నాయి. నిన్న కూడా మనకి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా దగ్గరగా 700 నుండి 1000 మంది వారికి మనము నిన్న అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి అందరికీ ఫలాహారాన్ని అందించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం చూసుకునే లక్ష్మీ మేడం ఇక్కడికి వచ్చారు, మేము రాజమండ్రి నుండి వచ్చాము. మరి ఆ గురుసేన సభ్యులందరికీ గట్టి క్లాప్ చేస్తూ ఇక్కడున్న గురుసేన సభ్యులు కూడా గట్టి క్లాప్ చేద్దాము. అందులో ప్రథమంగా మరి వసుదైక ఫౌండేషన్లో యాక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి లక్ష్మీ మేడం వారి యొక్క అనుభవాలను ముందుగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రకృతి ఎంతో హాయిగా ఉంది ఈ ఆశ్రమంలో అడుగుపెట్టిన వెంటనే. మరి మునిబాబు గారి గురించి ముందుగా నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మునిబాబు గారు అంటేనే ఒక స్నేహం, ప్రేమ, ఆత్మీయత, అనురాగం ఇవే ఉంటాయి. మొత్తం ఆయన ఆస్తులు ఏమంటే ఈ 4 ఉంటాయి అన్నమాట. ఇక్కడున్న అందరూ ఆ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో వారు వెనక ఇంతమంది టీం ఉన్నారంటే అవే అందరికీ పంచుతారు. సో ఆయన జూమ్ 4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. నాకు మునిబాబు గారి యొక్క సజ్జన సాంగత్యం అంటే నాకు చాలా ఇష్టం. సో ఎవరో ఒకరు ఏదో ఒక వాళ్ళ ఫ్యామిలీస్లో ఏదో ఒక సమస్యని రేస్ చేస్తూ అడుగుతారు. ఆ సజ్జన సాంగత్యంలో వింటున్న క్రమంలో ఏదో ఒకటి మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఆయన ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నారంటే ఆయన ఇచ్చే 4 టాబ్లెట్స్ ఇవే అన్నమాట. థ్యాంక్ యూ సార్, మునిబాబు సార్. సో నేను అరుణాచలం నుంచి వచ్చాను ఇక్కడికి. నిన్న జరిగిన కార్యక్రమం గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నిన్న జరిగిన కార్యక్రమం నాగేంద్ర సార్ ఫౌండర్, వసుదైక ఫౌండేషన్ ఫౌండర్, మరి ఆయన అక్కడ లేరు, రాజమండ్రిలో ఉన్నారు. కానీ అక్కడ ప్రతి కార్యక్రమం అంటారు నేను లేకుండా కూడా మీరు చేయగలగాలి అని మాకు ఆ ప్రోత్సాహాన్ని ఇస్తారు. మేము ఏం చేయాలనుకున్నా కూడా చేయండి అంటారు. నిన్న జరిగిన కార్యక్రమం అయితే గురుసేన టీం అంతా అక్కడ ఉండి ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఫ్రూట్స్ అన్నీ నిన్న ఉదయం నుంచి ఇంచుమించు ఒక్కొక్క ఫ్రూటు 50 kgs అవి తీసుకురావటం, అవన్నీ కడగటం, కట్ చేయటం, ఒక టీం వర్క్తో ఎంతో హాయిగా ఒక ఆహ్లాదంగా చేయటం జరిగింది. ఒక పక్కన 24 hours మెడిటేషన్ జరుగుతుంది, ఒక పక్కన ఫ్రూట్స్ కటింగ్ చేయటం, అవన్నీ ఆశ్రమాన్ని తీసుకెళ్ళటం, అక్కడ అందరికీ పంచటం. ఇంచుమించు 50 మంది గురుసేన టీం అక్కడ ఉండి చాలా ఫ్లోటింగ్ ఉంది, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అక్కడ, చాలా ఫ్లోటింగ్ ఉంది. అయినా కూడా చాలా క్రమశిక్షణతో అందరికీ ఒక ప్రేమ తత్వంతో అందరికీ దైవత్వంతో పెట్టడం జరిగింది. సో నేను యాక్చువల్గా అక్కడికి వెళ్ళటం అనేది ఒక డెస్టినీ ప్రకారమే నేను వెళ్ళాను, ఇది ప్లాన్డ్గా అయితే జరగలేదు. సో నాకు అనిపించింది ఏంటంటే, సో నేను ఇక్కడ చేయవలసిన వర్క్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను అనుకున్నాను. అదేవిధంగా మన గురుస్థాన్ హైదరాబాద్ గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నా. నేను అక్కడ హైదరాబాద్ గురుస్థాన్లో ఆర్గనైజ్ వర్క్స్లో ఉన్నాను. సో నన్ను కూడా ఒక కోర్ మెంబర్గా నన్ను మీకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్, నాగేంద్ర సార్. సో అక్కడికి చాలామంది యువత వస్తారనమాట. ఉదయం 6 నుంచి నైట్ 9 వరకు సెంటర్ ధ్యాన స్థలి ఓపెన్ అయి ఉంటుంది. నిజంగా అక్కడ యువత ఎప్పుడు అక్కడ స్టాండర్డ్గా ఉండరు. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక దగ్గర స్టిక్ ఆన్ అయి ఉంటాము, అలా లాంగ్ లైఫ్ అలా ఉంటాం. కానీ అక్కడ ఎవరు కూడా ఒక 3 months ఉంటారు, ధ్యానం నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. అలా కొత్తగా మనం అక్కడ వాళ్ళందరికీ ధ్యానం అనే విత్తనాన్ని మనం ఇస్తున్నాం అంతే. అలా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి 2 పూట్ల అక్కడ ఉచితంగా గురుప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా
అక్కడ ప్రతి నెల 11 రోజులు 11 మాస్టర్స్ వచ్చి క్లాసెస్ విజ్డమ్ షేర్ చేస్తారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు ఎలా ఉంటారంటే చక్కగా ఎంతో బ్యూటిఫుల్గా ధ్యానం చేస్తారు, చక్కగా రోజు స్వాధ్యాయం చేస్తారు, అన్నప్రసాదం తీసుకుంటారు, ధ్యాన ప్రచారానికి వస్తారు. ఎక్కడ ఎవరిని అక్కడ రెస్ట్రిక్షన్స్, రూల్స్, ప్రెషర్ అట్లా ఏమి ఉండదన్నమాట. చక్కగా హాయిగా వచ్చి వాళ్ళుగా ధ్యానం చేసుకుని స్వాధ్యాయం చేసుకుని చక్కగా చాలా అద్భుతంగా అక్కడ ఉంటారు. అదే కాకుండా వాళ్ళ రూమ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆ ధ్యానం గురించి తెలియచేసి కొత్త ఫ్రెండ్స్ని అక్కడ తీసుకొస్తుంటారు. అదేవిధంగా మీ అందరికీ మీ అక్కడ ఎవరైనా మీ తెలిసిన మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ ఉంది అని చెప్పి హాస్టల్స్లో ఫుడ్ తినాల్సిన అవసరం లేదు, మన గురుస్థాన్ ఉందని మీ అందరికీ చెప్పి అక్కడ గురుస్థాన్కి పంపించండి. చక్కని వితౌట్ గార్లిక్ ఫుడ్ పెడతాం మనం అక్కడ. గార్లిక్ అనేది ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయము. మంచి ఆహారం, హైజీనిక్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. అక్కడ మీకు తెలిసిన పిల్లలు అందరికీ తెలియచేయండి అక్కడ మన గురుస్థాన్ ఉంది అని చెప్పి. ఇంకా ఈ మీనా మేడం మరి ఎంతో అద్భుతంగా అరుణాచలం గురుస్థాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇద్దరు చిన్న పసిపాపలు ఉన్నా కూడా వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి ఎంతో బాధ్యతగా అక్కడ ప్రతి నెల 1 నుంచి 11 వరకు మౌన ధ్యానం జరుగుతుంది. అక్కడ చక్కగా వారి యొక్క ఆత్మీయతని అందిస్తూ ఉంటారనమాట. వెళ్ళేటప్పుడు మీనా మేడంని వదిలి వెళ్ళలేక చాలా బాధగా వెళ్తూ ఉంటారనమాట. అంత ప్రేమ ఉంటుంది మేడం దగ్గర. సో మీరందరూ కూడా ప్రతి నెల మౌన ధ్యానం ఉంటుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం. చక్కగా అందరూ వచ్చి అక్కడ ఫుడ్, అకామిడేషను అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మీనా మేడం, నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి మరి ధ్యానం నేర్చుకొని నన్ను నేను హీల్ చేసుకున్న తర్వాత మరి నాకు పొందిన లాభం మిగతా వాళ్ళందరికీ కూడా కలగాలి అని చెప్పేసి నేను కంప్లీట్గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వాలంటీర్గా వచ్చాను. మరి వాలంటీర్గా వచ్చి సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత మరి సేవ చేసిన దానికి మనకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది కదా. నాకు వచ్చిన ప్రతిఫలమే మీనా మేడము. ఒకసారి మీనా మేడం గట్టి క్లాప్ చేస్తూ మరి మీనా మేడం అనుభవాలు తీసుకున్నాం. Namaste friends, my dear friends, my dear masters and my dear gods. ఇంత అద్భుతమైన ప్రకృతిలో మనం ఉన్నాం. మన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి ప్రకృతితో సహజీవనం. మరి అంత చక్కటి ఆదర్శ సూత్రాన్ని మన మురిబాబు సార్ ఎంత చక్కగా దీన్ని తీర్చిదిద్దారో కదా. అసలు ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. అసలు నేను ఎంట్రన్స్లోని నేనైతే ఫిదా అయిపోయాను. ఈ ప్లేస్ చూస్తాను, నా కళ్ళన్నీ అటు ఇటు ఆ చెట్లు, ఆ పుట్లు, ఆ రాళ్ళు రప్పలు ఇటు చూస్తేనేమో పంట పొలాలు, ఎటువైపు కళ్ళు నిలుపుదామన్నా నా మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఎంత బాగుందో సార్. మునిబాబు సార్, నాకు కొన్ని రోజులు ఇక్కడ వచ్చి ఉండిపోతాను నేను. అందరినీ తీసుకొని వచ్చేస్తాను. సో చాలా బాగుంది. అంటే గురుస్థాన్కి వస్తా, అక్కడ అరుణాచలం గురుస్థాన్ అంటే దేనికి అంటే మౌనానికి ప్రతీక. అందరికీ తెలుసు అది. ఎవరైతే మౌనంగా ఉండి సాధన చేసుకోవాలి అన్న వాళ్ళకి అరుణాచలం అది యోగ భూమి కాబట్టి, యోగులు నడియాడిన ప్లేస్ కాబట్టి, ఎవరైతే ఆ శక్తిని అనుభవించాలి, ఆ అనుభూతి చెందాలి అనుకున్న వాళ్ళు అరుణాచలం రండి. కానీ ఎవరైతే ప్రకృతితో మమేకమై ప్రకృతితో నేను సహజీవనం చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా మనం ఈ ప్లేస్కి రావాలి. ఎందుకంటే ప్రకృతితో ఇప్పుడు మనం మునిబాబు సార్ చేసే ప్రయత్నం ఎంత గొప్పదో. అందరినీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఆ సిటీస్లో ఉండేసి ఆ 4 గోడల మధ్య ఉండి ఎంత ధ్యాన సాధన చేసినా మళ్ళీ మొదటికే వస్తారు, ధ్యానం కుదరట్లేదండి అనేసి. మరి ఇంత గొప్ప అద్భుతమైన వాతావరణంలో మనం ఇంత చక్కటి ప్రిమిసెస్ని ఏర్పాటు చేసి, మీకు ప్రిమిసెస్ కాదు చూడండి ఎంత బాగున్నాయో ఇవి
టెంట్ హౌసెస్, పిరమిడ్ అకామిడేషన్స్. ఎవరికి దొరుకుతుంది అంత గొప్పగా? చక్కగా నేచర్లో ఇక్కడ 3 days ఎవరైతే స్పెండ్ చేశారో వాళ్ళ అనుభూతి చెంది ఉంటారు. మనం ట్రెక్కింగ్స్ వేస్తూ ఉంటాము. మీరు జనరల్గా మనం 1 day టూర్స్ వేస్తాం. ఎందుకు అంటే ఆ సిటీలో ఉన్న కల్చర్ని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్తారని చెప్పేసి గురుస్థాన్ నుండి 1 day ట్రెక్కింగ్స్ వేస్తూ ఉంటారు. లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో, అక్కడ సురేష్ మౌలాలి ఆధ్వర్యంలో. ఎందుకు అంటే ఆ ప్రకృతితో కనెక్ట్ అయితే కదా తెలుస్తుంది అసలు ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చక్కగా అక్కడేమో నాపరాలు బండలు ఉంటాయి ఇళ్ళల్లో, టైల్స్ అంటాం, వాటి మీద నడుస్తాము. మనం నేచర్తో ఏడ కనెక్ట్ అవుతాం. ఇక్కడ చూడండి చక్కగా మట్టిలో నడుస్తూ ఉన్నాము. అక్కడ నేచర్తో, భూమాతతో కనెక్ట్ అవుతాము. ఆ చెట్లు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నాయో, ఎంత ప్యూర్ ఫామ్. మరి ఆ ప్రకృతిలోకి మన స్వచ్ఛతని, ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీని మనం కనెక్ట్ అవ్వాలంటే మరి ఇది ఇంత చక్కటి ప్లేస్. ఇది మనం ప్యూర్గా మారాలి. మన థాట్స్, ఇక్కడ నో థాట్ పొల్యూషన్, ఓన్లీ ప్యూర్ ఫామ్. ఎంత ప్యూర్ ఎనర్జీ, చక్కటి స్వచ్ఛమైన గాలి, ఆ స్వచ్ఛమైన అందమైన చెట్లు, ఆ రాళ్ళు చూడండి, చూస్తుంటేనే ఏవో వెల్కమ్ చెప్తున్నట్టు, మనల్ని చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తున్నాయి. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అవి నన్ను చూసి అవి ఆనందిస్తున్నాయేమో అనిపిస్తుంది. రా రా అనేసి, వాటిని టచ్ చేయు అనేసి, లైక్ హగ్ చేసుకో, చెట్లని చక్కగా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ రాళ్ళ రప్పలతో ఇలా ముట్టుకొని మాట్లాడాలనిపించి అంతగా ఉంది నేచర్. చాలా అద్భుతంగా ఉంది సార్. ఇట్స్ వండర్ఫుల్. యాక్చువల్లీ మేము వెనక్కి వెళ్ళిపోదాం, అరుణాచలం వెళ్ళిపోదాము అనేసి అంటే సడన్గా ప్లాన్ చేంజ్ అయిపోయి మనం శ్రీకాళహస్తి వెళ్తున్నాం. మనం ఈ ప్రోగ్రామ్కి వచ్చేంత నా తెలియదు ఇక్కడ ప్రోగ్రామ్కి వస్తున్నామని. మార్నింగ్ తెలుసు మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము అనేసి. సో అలా లైక్ మాస్టర్స్ ఎక్కడైతే ఈ అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్న చోట మనం లాక్కోబడతాం, లైక్ అట్రాక్ట్ చేయబడతాం. మరి ఇంత గొప్ప అద్భుతమైన గురువుల సాంగత్యంలో, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మాస్టర్స్ యొక్క ఎనర్జీస్ మనల్ని ఎక్కడున్నా లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పడేస్తాయి అనేది ఇది ఒక సాక్షాత్తు నిదర్శనం. ఇది లేకపోతే నేను రాకపోతే నేను మిస్ అయ్యేదాన్నేమో ఇది. సో మళ్ళీ మునిబాబు సార్ని కలిసే అవకాశం నాకు మళ్ళీ కలిసింది. సార్తో పరిచయం నాకు తిరుపతిలో, అప్పుడు వెళ్ళాం మేము తిరుపతిలో సార్తో పాటు. చక్కటి అప్పుడు సంగీత్ బాబు గారు సార్ అక్కడ ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారనమాట. సంగీత్ బాబు సార్, మునిబాబు సార్, అక్కడ సార్ పరిచయము. తర్వాత సార్ అరుణాచలంలో రావడము, అక్కడ మాతో టైం స్పెండ్ చేయడము, ఆ చక్కటి మెసేజ్ ఇవ్వడం వల్ల నాకు బాగా అనిపించింది సార్తో సాంగత్యం. మరి ఇంత అద్భుతమైన మాస్టర్స్ని సార్ తయారు చేస్తున్నారు, మరి ఇంత చక్కటి ప్రిన్సెస్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానం పలుకుతున్నారంటే ఎంత గొప్ప విషయం అది. సో థ్యాంక్ యూ సార్. ఇంత చక్కటి ప్రిన్సెస్ అందరి కోసం, మన అందరి కోసం, మన ఎదుగుదల కోసం, మన ఆత్మ ఆనందం కోసం ఇంత అద్భుతమైన వాతావరణం రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మీ అందరికీ థ్యాంక్స్. ఇంత చక్కగా సార్కి కాదు అందరూ కలిసి ఒక ఎనర్జీని యాడ్ చేసి ఇంత ప్రిన్సెస్ మన కోసం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్, మనందరికీ థ్యాంక్స్, ఆ నేచర్కి థ్యాంక్స్. సో థ్యాంక్ యూ సార్.